యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మెగా స్టార్ చిరంజీవి తన హోదా ఎంత పెరిగినా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఖైదీ అంటే ఒక ఇష్టం, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. చిరంజీవి గారు అనగానే వెరీ ఇనీషియల్గా పునాది రాళ్ళు గుర్తొస్తుంది. సరే, ఆయన బేసిక్ ఫస్ట్ మూవీస్ అన్నట్టుగా ఖైదీ మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. తిరుపతి రెడ్డి గారు ప్రొడ్యూసర్, చాలా క్లియర్గా ఆ మాట మాత్రం చెప్తూ ఉంటారు. లీలామహల్లో ఇంగ్లీష్ సినిమా ఫియర్ ఆఫ్ ద సిటీ అనేది చూసి నాకు బాగా నచ్చింది. సో ఏ సబ్జెక్ట్ నచ్చలేదు కాబట్టి అది సూట్ అవుతుంది చిరంజీవి గారికి. యాక్షన్ మూవీ అది. సో చిరంజీవి గారితో చేస్తే బాగుంటుంది అని ఫస్ట్ 15 minutes యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రమ్ ది ఒరిజినల్ ఫస్ట్ ప్లేట్లోనే మా తెలుగులో అనుకున్నాం. ఎందుకనంటే యాక్షన్, ఫుల్ ఆఫ్ యాక్షన్. సో చిరంజీవి కరెక్ట్గా సూట్ అవుతాడు. అరెస్ట్ అయ్యి జైలుకి పోతాడు. సో ఖైదీ అనేది నాకు స్ట్రైక్ అయింది. సో టైటిల్ నేనే పెట్టాను. ఖైదీ సెంటిమెంట్ అనేది చిరంజీవి గారికి కూడా ఉంది. ఖైదీ ఉంది, ఖైదీ 786 ఉంది, ఖైదీ నెంబర్ 150 ఉంది. ఆ సెంటిమెంట్ ని చిరంజీవి గారు కూడా కంటిన్యూ చేశారు కదా. ఎన్నో టైటిల్స్ పెడుతుంటాం, దాంట్లో యాప్ట్ గా ఉండకపోవచ్చు, కానీ ఖైదీలో మాత్రం సూపర్ క్లిక్ అయింది. కలెక్షన్స్ కూడా బోల్డ్ అన్ని వచ్చాయి, రికార్డ్స్ బంపర్ హిట్ అయిపోయింది. షూటింగ్లో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా, అది ఎంత హిట్ అయినా ఫ్లాప్ అయినప్పటికీ కూడా కొన్ని మెమొరీస్ అనేవి ఉంటాయి కదా. సో ఖైదీలో అలాంటివి ఏమి ఉన్నాయి మీకు? క్లైమాక్స్ వచ్చేటప్పటికి గెటప్ కొంచెం చేంజ్ వస్తుంది. ఆ క్లైమాక్స్లో ఇక్కడ దాకా పై డ్రెస్సు, ఇక్కడంతా నో బేర్, నో ప్యాంట్, నథింగ్. ఆయన కూడా నచ్చలా. ఓకే, బాగాలేదు అని చెప్పి తీసి వెంటనే మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్గా ఆయన కాస్ట్యూమర్ ఆయనే చేసుకున్నాడు. బట్ బాగాలేదు చెప్పడం, అబ్జెక్ట్ చేయటం. వెరీ రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చిరంజీవి గారు ఖైదీ గురించి చెప్పారు, తిరుపతి రెడ్డి గారి గురించి చెప్పారు. వాళ్ళంటే మాకు గౌరవం ఉంది, మేముంటా కూడా వాళ్ళకు కూడా ఇంకా గుర్తున్నాను. తిరుపతి రెడ్డి అనేది అది చాలు, అది చాలు. ఐఎమ్ ప్రౌడ్ వాళ్ళ గురించి చెప్పండి. నా హీరోలు అంత పెద్దవాళ్ళు అయ్యారంటే రియలీ గ్రేట్. ఈరోజు చిరంజీవి గారు ఆ లెవెల్లో ఉన్నారంటే. మీరు ప్రొడ్యూసర్, ఆ కాలంలోనే అంత ఖర్చు పెట్టి ఒక మల్టీ స్టారర్ మూవీ తీయాలి అనేది అనిపించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో అందరినీ పెట్టుకొని సినిమాలు తీయాలి, భారీ బడ్జెట్ సినిమాలు తీయాలి అనిపించిన తర్వాత ఇప్పుడు ఉంటే బాగుండేదా తిరుపతి రెడ్డి గారు, లేదు అదే బాగుంది అనిపించిందా? టు బి ఫ్రాంక్, నాకు అదే బాగుంది. ఇప్పుడు అసలు ఉండాలనిపించట్లేదు. ఎందుకు లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేరి 4-5 కలిపి ఓ సినిమా చేస్తున్నారు. బడ్జెట్ ప్రొడ్యూస్ చేతిలో లేదు. హీరో డామినేషన్, ప్రొడక్షన్ అంతా వాళ్ళు చూసుకుంటారు. సో దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అంతా వాళ్ళు పెడతారు. అప్పు తెచ్చేది నేను, ఖర్చు పెట్టేది వాళ్ళు. అంటే మెగా స్టార్ చిరంజీవి తన హోదా ఎంత పెరిగినా ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఖైదీ అంటే ఒక ఇష్టం, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఖైదీ అంటే ఎంత ఇష్టం అంటే దాన్నే ట్రైలజీ చేసేంత ఇష్టం. ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150. ఇలా ఖైదీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్సెప్షన్ ఏంటి, యాక్చువల్గా ఏం జరిగింది ఖైదీ మూవీ టైంలో, మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్ డాక్టర్ తిరుపతి రెడ్డి గారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సో థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. మీరు ఇంటర్వ్యూ ఇస్తాను అంటే మేము హైదరాబాద్ నుంచి చెన్నైకి కూడా వచ్చేసాము ఖైదీ గురించి మాట్లాడుకుందామని. చిరంజీవి గారు అనగానే వెరీ ఇనీషియల్గా పునాది రాళ్ళు గుర్తొస్తుంది. సరే, ఆయన బేసిక్ ఫస్ట్ మూవీస్ అన్నట్టుగా ఖైదీ మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఒక ఎప్పటికైనా ఒక నాకు ఫేవరెట్, నాకు బాగా నచ్చే సినిమా ఏదైనా ఉంది అంటే ఖైదీ. తిరుపతి రెడ్డి గారు ప్రొడ్యూసర్, చాలా క్లియర్గా ఆ మాట మాత్రం చెప్తూ ఉంటారు. ఎలా ఆలోచన వచ్చింది అసలు
ఖైదీ చిరంజీవి గారిని తీసుకోవాలి అని? నేను ఫస్ట్ ఆమె డాక్టర్, ప్రొఫెషనల్గా మెడికల్ డాక్టర్. 1980లో సమహౌ నేను బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చి చెన్నైకి వచ్చాను. హైదరాబాద్ వదిలేసి ప్రాక్టీస్ వదిలేసి నేను చెన్నైకి వచ్చి ఫిలిం ఫైనాన్షియల్గా స్టార్ట్ చేశాను నా కెరీరు. సో నంబర్ ఆఫ్ ఫిలిమ్స్కి నేను ఫైనాన్స్ చేశాను. స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రమోహన్ గారి వరకు నేను చాలా సినిమా, ఇంక్లూడింగ్ చిరంజీవి గారి సినిమాలు కూడా ఫైనాన్స్ చేశాను. ఆ రకంగా నాకు సినిమా ఫీల్డ్ మీద కొంచెం అవగాహన అవన్నీ వచ్చి మామూలుగా నేను తీసిన నేను ఫైనాన్స్ చేసిన ప్రతి ఫిలింలో నేను ఏదో రకంగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. అంటే ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ అయ్యేవాడు. అంటే మంచి బికాస్ ఆఫ్ నా ప్రొఫెషన్ కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరు నన్ను కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం మామూలుగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆ విధంగా నేను వేరే వాళ్ళ సినిమాలైనా కొంచెం ప్రొడక్షన్ గురించి తెలుసుకుంటా, వాళ్ళకి ఫైనాన్స్ చేయాలంటే కొంతమంది వేస్ట్ చేయకుండా, మన డబ్బులు డైవర్ట్ చేయకుండా ఉండేదానికి అది సమం. నేను అలా చేసే అందరు చేస్తాను కాదు. నేను వాళ్ళు పర్ డే ఎంత ఖర్చు అవుద్ది అని క్యాల్కులేట్ చేసి 1 డే ముందే ఆ అమౌంట్ ఇచ్చేసేవాడిని. సో నెక్స్ట్ డే మళ్ళీ ఆ అమౌంట్ రిలీజ్ చేసేవాడిని. ఎందుకంటే అతను మామూలుగా ప్రొడ్యూసర్ అంటే రకరకాలు ఉంటారు ఇక్కడ, ఇక ఎక్కువ చెప్పకూడదు ప్రొడ్యూసర్ గురించి. కాబట్టి మన సేఫ్టీ, ఫైనాన్షియల్ సేఫ్టీ కోసం నేను అలా చేసేవాడిని. అలా చేసిన కొద్ది రోజుల్లో నాకు అనుభవం వచ్చింది, ప్రొడక్షన్ గురించి కొంచెం అనుభవం వచ్చింది. నేను ఫ్రమ్ 80 to 83 వరకు ఫిలిం ఫైనాన్షియల్గానే ఉన్నాను. 83లో నాకు కొంతమంది ప్రొడ్యూసర్లు చెప్పినట్టుగా క్లోజ్గా రావటం, వాళ్ళు తీసే సినిమాల్లో నేను ఫైనాన్స్ చేసే బదులు నేనే సినిమా ప్రొడక్షన్ అయితే చేయకూడదు అని ఆలోచించి నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు. ఎందుకనంటే ఆయన ఫైట్స్ కానీ, ఆయన డాన్సులు కానీ, ద యాక్టివ్నెస్ ఆయనలో ఉండేది, సమ్ గ్రేస్ ఉంది ఆయనలో, ఎనర్జీ చాలా చాలా మామూలు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. ఆ చిరంజీవి గారి సినిమాలు నేను చాలా చూశాను, నేను ఫైనాన్స్ కూడా చేస్తాను చెప్పాను. కిరాయి రౌడీలని ఒక సినిమా వచ్చింది, కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేశారు, క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్. ఆ సినిమా మోహన్ బాబు అండ్ చిరంజీవి గారు. ఆ సినిమా చూసి దాంట్లో నాకు చాలా సినిమాలు చూశాను చిరంజీవి గారిది, కానీ ఆ కిరాయి రౌడీల సినిమాలో మాస్ ఎలిమెంట్ దాంట్లో ఉండేది. చిరంజీవి గారి ఫైట్స్ అవి చూసి నాకు బాగా ఇష్టపడ్డాను. సో నాకు చిరంజీవి గారి ఫాదర్ వెంకటరావు గారని, వాళ్ళందరూ నెల్లూరులో ఉండేవాళ్ళు. చిరంజీవి గారు కూడా నెల్లూరు నుంచే వచ్చారు. వాళ్ళది మొగల్తూరు అయినా కూడా వాళ్ళు పెరిగింది అంతా నెల్లూరు. సో వాళ్ళ ఫాదర్ నాకు బాగా పరిచయం. ఆయన ద్వారా చిరంజీవి గారి డేట్లు తీసుకున్నాను ఫస్ట్. ఆ డేట్లు ఇచ్చాడు మామూలుగా. డేట్లు ఇచ్చిన తర్వాత ఇంకా సబ్జెక్ట్ కావాలి అంటే, ఆ రోజుల్లో ఈ రోజులా కాదు, ఎవరికైనా డేట్లు ఇవ్వాలంటే ముందు డేట్లు ఇచ్చేసేవాళ్ళు హీరోలు, సబ్జెక్టు చూసేవాళ్ళు కాదు. నమ్మకం మరి ఏమో నాకు తెలియదు. ముందు డేట్లు ప్రతి ప్రొడ్యూసర్కి, ఒకరండి నాకని కాదు ఎవరు కాదు, ప్రతి ఒక్కరికి డేట్లు ఫ్రమ్ ఏదో డేట్ నుంచి ఏదో డేట్ వరకు ఇవి అని చెప్పేవాళ్ళు. అప్పుడు సబ్జెక్ట్ తయారు చేసేవాళ్ళం. అవునా? ఎస్. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ప్రయోగం ఏమన్నా చేస్తున్నామా ఏమో అది. అంటే ఒకసారి హీరో చెప్పేవాళ్ళం ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్ చేస్తున్నాం ఏందనేది హీరో నాలెడ్జ్కి పోతుంది ఫైనల్గా. బట్ డేట్స్ ఇచ్చేటప్పుడు అది కన్సిడర్ చేయకపోవడం, ఎవరు ఈ సినిమాకి ఈ కథ బాగుంది కాబట్టి ఆ తిరుపతి రెడ్డికి డేట్లు ఇస్తాం అనేది బేస్ ఇది లేదు. ముందు తిరుపతి రెడ్డి అడిగాడు, ఈజ్ ఓకే చేయగలడు, ఫిల్మ్ చేయగలడు అనుకుని అలా అనుకున్నప్పుడు డేట్లు ఇచ్చేస్తారు. యాక్చువల్గా హీరోయిన్ ఎవరున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇలాంటివి ఏం చూడకపోయేవాళ్ళు, ఏం చూసేవాళ్ళు కాదు. అప్పుడు మనం డైరెక్టర్లు ఎవరు, హీరోయిన్ ఎవరు, మనం ఒక ఫ్రీడమ్ ఉండేది అప్పుడు. ఈ రోజులకి ఆ రోజులకి తేడా తర్వాత చెప్తాను మీకు మామూలు. నేను ప్రతి ఒక్కటి ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది. ప్రొడక్షన్ కాస్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు, సబ్జెక్టు, ఎనీథింగ్, ప్రతి ఒక్క విషయం ప్రొడ్యూసర్ తీసుకుని విత్ ద కన్సెంట్ ఆఫ్ ది హీరో ఆర్ డైరెక్టర్, వాళ్ళ కన్సెంట్ తీసుకునేవాళ్ళం. ఇలా ఉంటే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా అని అంటే వాళ్ళకి నచ్చి అంత బాగుంది అనుకుంటే వాళ్ళు ఓకే అంటారు. అలా నేను సినిమా తీసినప్పుడు చిరంజీవి గారి డేట్లు తీసుకోవటం, అప్పుడు సబ్జెక్ట్ లేకపోవటం,
సబ్జెక్టు నాకు కోదండరామిరెడ్డి, డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు మా నెల్లూరు అయింది కూడా. ఆయన ఫస్ట్ మూవీ సంధ్య అని ఆయన డైరెక్టర్ అయింది, సంధ్య మూవీతో డైరెక్టర్ అయ్యాడు. దానికి కూడా నేను ఫైనాన్స్ చేస్తున్నాను. ఆ విధంగా ఆయన నాకు పరిచయం. రెండోది నెల్లూరు. సో ఆ ఇంటి బస్సి ఫ్యామిలీ మామూలుగా ఆయన డైరెక్టర్గా అనుకొని మొదలుపెట్టాము. సబ్జెక్ట్ కావాలి. అప్పుడు ఒక రైటర్, తమిళ రైటర్ వియత్నాం వీడి సుందరం అని ఉండేవాడు. అంటే ఆయన పేరు వియత్నాం వీడి అని ఒక సినిమా వచ్చింది, ఆయన పేరు సుందరమే. ఆ సినిమా పేరు హిట్ అయింది కాబట్టి ఆయన పేరే వియత్నాం వీడి సుందరం అయ్యాడు. సో ఆయన పిలిపించి కొద్ది రోజులు సబ్జెక్ట్ తయారు చేసాం. కానీ నా సాటిస్ఫై కాల. అలాగా కొంతమంది డైరెక్టర్స్ కూర్చోబెట్టి సబ్జెక్టులు తయారు చేసుకుంటా ఉంటే ఏది సాటిస్ఫై కాకపోతే అప్పుడు నేను కొంచెం ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ రాదు. మొదటే చెప్పి నేను ప్రతి ఫైనాన్స్ చేసేటప్పుడు కూడా ప్రొడక్షన్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యేవాడిని. సో అందువల్ల ఆ సబ్జెక్ట్ కోసం ఏమి చేస్తాను నేను డాక్టర్గా ఉన్నప్పుడు నెల్లూరులో నా హాస్పిటల్ పక్కనే లీలామహల్ అని ఒక థియేటర్ ఉండేది. లీలామహల్లో ఓన్లీ ఇంగ్లీష్ మూవీసే వేస్తారు. సో నాకు పేషెంట్లు అక్కడ ఉన్నప్పుడు నైట్ డ్యూటీ చేయాల్సి వస్తే పోయి సినిమా హాల్లో కూర్చునేవాడిని, అవసరమైతే పిలిచేవాళ్ళు. సో ఆ విధంగా నేను కొన్ని సినిమాలు చూసా. దాంట్లో ఫియర్ ఓవర్ ద సిటీ అని ఒక సినిమా చూసా. అంటే చాలా చూశాను, వాటిలో నాకు నచ్చింది ఫియర్ ఓవర్ ద సిటీ. సో నాకు ఏ సబ్జెక్ట్ ఎవరు చెప్పినా నచ్చలేదు కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు లీలామహల్లో ఇంగ్లీష్ సినిమా ఫియర్ ఓవర్ ద సిటీ అనేది చూసి నాకు బాగా నచ్చింది. సో ఏ సబ్జెక్ట్ నచ్చలేదు కాబట్టి ఆ సినిమాని ఎందుకు తెలుగులో మామూలుగా చిరంజీవి గారితో అది సూట్ అవుతుంది, చిరంజీవి గారికి ఆ యాక్షన్ మూవీ అది. సో చిరంజీవి గారితో చేస్తే బాగుంటుంది అని దాన్ని ఆ రోజుల్లో ప్రింట్లో ఇవి దొరకవు, క్యాసెట్లే ఉండేది. నేను ఇక్కడ మెడ్రాస్లో ఆ క్యాసెట్ కోసం ట్రై చేశా, ఎక్కడ ఆ రోజుల్లో ఓన్లీ క్యాసెట్, నాట్ సీడీలు అవి లేవు, మామూలుగా క్యాసెట్టే ఉండేది. ఎక్కడ దొరకపోతే తర్వాత బాంబేలో బ్యాంబినో అనే ఒక వీడియో పార్లర్ ఉండేది. సో వాళ్ళకి నేను ఫోన్ చేసి అడిగాను, మీ దగ్గర ఫియర్ ఓవర్ ద సిటీ ఫిలిం క్యాసెట్ ఉందా అని అడిగాను. ఉంది అన్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్, హ్యాపీ ఫీల్ అయిపోయి సరే పంపించారంటే 400 రూపీస్ పంపించండి, ఇమీడియట్గా మీకు క్యాసెట్ పంపిస్తాను బై ఎయిర్ అన్నాడు. నేను 400 రూపీస్ పంపించాను ఆ రోజు. పంపిస్తే ఎవరో ప్రాసెస్ ద్వారా నాకు వచ్చి ఫోన్ చేశారు. ఆ పోయి ఆ క్యాసెట్ తీసుకొని వచ్చి చూస్తే ఓపెన్ చేస్తే ఆఫీస్కి వచ్చి అది ఫస్ట్ బ్లడ్. ఓ వాళ్ళ కన్ఫ్యూజ్ అయిపోయారు, అయినా ఫస్ట్ బ్లడ్ వచ్చింది. ఫియర్ ఓవర్ ద సిటీ నేను అడిగితే వాడు ఫస్ట్ బ్లడ్ పంపించాడు. సార్ డిసప్పాయింట్ అయిపోయి ఆఫీస్లో అక్కడ వేసేసి మన పోయి నేను షెటిల్ ఆడేవాడిని అప్పుడు. సో ఇంకొక మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆఫీస్ ఇంకోటి ఉండేది, అక్కడ పోయి షెటిల్ ఆడుకొని సాయంత్రం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేస్తారు. సాయంత్రం పోయిన తర్వాత అప్పుడు లీజర్గా కూర్చొని సరే ఏదో పంపించాడు కదా చూస్తామని చెప్పి ఆన్ చేశాను. చూస్తే ఫస్ట్ బ్లడ్ థ్రిల్లింగ్. అవును, చూస్తే అసలు చెప్పలేము మామూలుగా. నాకు అంతా ఫీల్ అయిపోయాను, అంత బాగా నచ్చింది. సో ఇమ్మీడియట్గా కోదండరామిరెడ్డి గారికి ఫోన్ చేశాను. ఆయన మామూలుగా షూటింగ్లో అప్పుడు బిజీగా ఉండేవాడు. ఆయన ఫోన్ చేసి నేను అన్న అంటాను, ఆయన డాక్టర్ గారు అంటాడు మామూలుగా. అన్నా ఇట్లా నేను క్యాన్సర్ చూశాను, చాలా బాగా నచ్చింది, అది తీసి బాగుంటుంది అన్న. అవునా, సరే నేను వస్తాను ఆఫీస్కి అని చెప్పి నెక్స్ట్ డే ఈవినింగ్ మామూలుగా వచ్చాడు. నెక్స్ట్ డే క్యాష్ చూసి బాగుంది అన్నాడు. చిరంజీవి గారు చూపించాను, బాగుంది అన్నాడు. అప్పుడు దాన్ని ఇక మనం నేటివైజ్ చేయాలి. ఈ స్టార్టింగ్ మామూలుగా ఫస్ట్ 15 minutes యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఫిల్మ్లో ఏముందో అదే ఇక్కడ తెలుగులో ఉంటుంది. అక్కడ సిల్వర్ స్టాలోన్ ఉంటాడు, ఇక్కడ చిరంజీవి గారు ఉంటారు, అంతే. అక్కడ ఏ సెట్ వేసారు, ఏ పోలీస్ స్టేషన్ ఎలా ఉందో అన్నీ ప్రతి ఒక్కటి అలాగనే వేసారు. అది చూపించి అందరికీ నచ్చింది. ఫియర్ ఆఫ్ ద స్త్రీ బదులు ఫస్ట్ బ్లడ్ రావటం, అది ఫస్ట్ 15 minutes యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రమ్ ది ఒరిజినల్ ఫస్ట్ బ్లడ్లోనే మా తెలుగులో అనుకున్నాం. ఎందుకనంటే యాక్షన్, ఫుల్ ఆఫ్ యాక్షన్. స్టార్టింగే ఒక సోల్జర్, ఆ సోల్జర్ ఇంగ్లీష్ మూవీలో ఆ సోల్జర్ వస్తామంటే ఓ మేయర్ కలవటం,
అక్కడి నుంచి వార్ సినిమా అది. దాంట్లో అంత మూమెంట్సే ప్రతి ఒక్కరి చాలా మాసివ్గా ఉంటాయి. మాస్ ఎలిమెంట్, టోటల్గా మాస్ క్యారెక్టర్. సో చిరంజీవి కరెక్ట్గా సూట్ అవుతాడు. ఆ సినిమాలో ఇలా ఎండ్లో అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ అయ్యి జైలుకి పోతాడు. సో ఖైదీ అనేది నాకు స్ట్రైక్ అయ్యింది. సో టైటిల్ నేనే పెట్టాను, ఖైదీ అనే టైటిల్ నాదే. ఫీర్ ఆఫ్ ద సిటీ బదులు ఫస్ట్ ప్లేట్ పంపించిన బ్యాంబిన వాళ్ళకి ఆ క్రెడిట్, ఖైదీ సబ్జెక్ట్ క్రెడిట్ వాళ్ళకి పోతుంది. చెప్పారా ఆ మాట వాళ్ళకి? తర్వాత కాంటాక్ట్ చేసి చెప్పారా? నేను బాంబే సినిమా చూశాను, హిందీ. బాంబే పోయాను, వాళ్ళతో మాట్లాడాను. ఎంత హిందీలో కూడా పోయింది ఇది. అవును, ఇది పద్మాలయ వాళ్ళు జితేంద్రతో చేశారు. ఒక్కసారి ఇప్పుడు ఇలా కూర్చొని ఆలోచించండి, వాళ్ళు ఫస్ట్ బ్లడ్ కాకుండా ఫియర్ ఓవర్ ద సిటీ క్యాసెటే పంపించి ఉంటే ఏం చేసేవాళ్ళు? అందరు నచ్చి ఉంటే చేసేవాడిని, బట్ ఖైదీ కాదుగా. నిజంగా కదా. అప్పుడు దానికి ఏం టైటిల్ అనుకున్నారు మరి? అప్పుడు అసలు లేదు, అసలు సినిమా ఎప్పుడో మాత్రం బాగుంది. నేను అసలు సినిమా ఎప్పుడో చూశాను ప్రాక్టీస్ చేసేటప్పుడు, సబ్జెక్ట్ కూడా గుర్తులేదు. కానీ సమ్హౌ ఐ లైక్డ్ దట్ మూవీ. అందుకని ఆ మూవీని రీమేక్ చేస్తామని సబ్జెక్ట్ కోసం చూసాను అనుకున్నా. వాడు ఫస్ట్ ప్లేట్ పంపటం, అది నా అదృష్టం, చిరంజీవి గారి అదృష్టం, ఎవరి అదృష్టం, అందరి అదృష్టం. మాకు మామూలుగా అది రావటం, అందరికి నచ్చటం. అప్పుడు సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ సినిమాలో ఏముంటుంది, కొంచెం తీసుకోగలం. సో ఫస్ట్ 15 minutes యాజ్ యూజువల్గా ఓకే. లాస్ట్లో కొన్ని క్యారెక్టర్లు అక్కడి నుంచి తీసుకొని నెగిటివైజ్ చేసాం. లాస్ట్లో మళ్ళీ అదే సబ్జెక్ట్కి వస్తాం. మధ్యలో సబ్జెక్ట్ కావాలి కదా, 2.5 hours మామూలుగా. మధ్యలో మామూలుగా గ్యాప్ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేయాలంటే రైటర్స్ కావాలి కదా. అప్పుడు మా కో డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి అని ఉండేవాడు, కోదండరామిరెడ్డి గారికి అసిస్టెంట్. అతను చెప్పాడు, ఇట్లా పరుచూరి బ్రదర్స్ అనేవాళ్ళు కొత్తగా వచ్చారు, బాగా రాస్తున్నారు సినిమాలు, స్టోరీస్ బాగా డెవలప్ చేస్తున్నారు అని పేరు వచ్చింది, ఎందుకు ట్రై చేయకూడదు అని. సరే పిలవండి అని చెప్పి ఆఫీస్కి పిలిపించాం. ఓకే, అయితే అనుకోకుండా ఒక కాకతాళీయంగా అంటారు చూడండి, అదేదో అలా రాసి పెట్టింది, అందుకని అలా అయిపోయింది. ఇంకా పరుచూరి బ్రదర్స్ వచ్చారు, వెంకటేశ్వరరావు గారు, వాళ్ళిద్దరిలో వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు సబ్జెక్టు. మా ఆఫీసులోనే 20-25 days మా ఆఫీసే, రాత్రి పగలు అక్కడే పడుకోవటం, అక్కడే మా ఇంట్లో వచ్చి భోజనం, అది మామూలుగా అక్కడే ఉండేది. ఆయన సబ్జెక్ట్ చెప్తుంటే ప్రతిరోజు ఈవినింగ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు. నేను మార్నింగ్ నుంచి మళ్ళీ ఆయన డిస్టర్బ్ చేసేవాడు కాదు, ఓన్లీ ఈవినింగ్ ఆఫ్టర్ 8 అప్పుడు కూర్చొని ఆయన ఏదో అనుకునేది 4 సీన్లు చెప్పేవాడు. ఇలా ఇలా అంటే వాటిలో నచ్చింది కోదండరామిరెడ్డికి, నాకు నచ్చింది కొన్ని సెలెక్ట్ చేసుకొని ఆ సీన్ బాగుంది. ఆయన ఒకటే సీన్కి 4 రకాలు చెప్పేవాడు. ఆ 4 ఏది బాగుందనేది అందరూ కలిసి డిసైడ్ చేసేవాళ్ళం. ఓకే, అంటే ఆ రోజు అందరూ ఫ్రీ, అందరూ అంత బిజీ కాదు. బిజీ అంటే కోదండరామిరెడ్డి గారు బిజీ, చిరంజీవి గారు బిజీ, ప్రొడ్యూసర్ బిజీ కాదు, డైరెక్టర్ రైటర్ బిజీ కాదు. కాబట్టి నేనేంటంటే ఇన్వాల్వ్మెంట్ నాది కూడా ఎక్కువ ఉంటుంది. సో అలా కూర్చొని ఒక్కొక్కటి తయారు చేస్తున్న సబ్జెక్ట్ తయారైంది. ఎంతకాలం పట్టింది దానికి? మేబీ 30 days. ఓకే, 30 daysలో ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయింది. ఆ రోజుల్లో స్క్రిప్ట్ లేకుండా పోయేవాళ్ళు ఉండేవాళ్ళు, కానీ నేను ఓన్లీ ఫిలిం నేను చేసింది విత్ స్క్రిప్ట్ ఖైదీ. చేతిలో స్క్రిప్ట్ పెట్టుకొని డైలాగ్ అన్ని ప్రతి ఒక్కటి ఏది బాగా లేకపోతే డైలాగు రైటర్ రాసేటప్పుడు రకరకాలుగా ఏదో కాంట్రాడిక్షన్ వస్తుంది మామూలుగా. ఎందుకంటే ఫస్ట్ ఏ రీల్లో ఒక దాంట్లో ఒక డైలాగ్ చెప్తే దాన్ని ఇంకో దగ్గర కాంట్రాడిక్షన్ వస్తుంది, దాని కనెక్షన్ లేకుండా పోతుంది. అవన్నీ కూర్చొని నేను నైట్ చదివేవాడిని, ఏదో డౌట్ వస్తే అడిగేవాడిని. అప్పుడు కరెక్ట్ కదా అని చెప్పి మళ్ళీ లాజికల్గానే ఉంది, లాజికల్గా. సినిమాకి యాక్చువల్ లాజిక్ పనికిరాదు, లాజిక్ పోతే సినిమా తీయలేం. కానీ నాకు అది తెలియదు. అప్పుడు తెలియక నేను అడిగేవాడిని రైటర్ని, డైరెక్టర్ గారిని, నాకు తెలియకే అది ఇలాగంటే కరెక్టే అని చెప్పి వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. అలా తయారు చేసి షూటింగ్కి పోయాం. ఫస్ట్ ఇక్కడ ఒకటి చెప్పాలి, హీరోయిన్ ఎవరు?
అవును, మొత్తం కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ ఎవరు? ఎస్, టెక్నీషియన్స్ ఎవరు, కాస్ట్యూమ్స్ ఎవరు, మీరు చెప్పినట్టుగా అందరూ. ఆ రోజుల్లో నేను చెప్పాను కదా, ఫైనాన్షియల్గా ఉన్నాను నేను, కాబట్టి నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. అండ్ మేము ప్రాఫిట్ ఓరియంటెడ్గా అనుకోవాలా, సోలీ ఒక ఫన్, ఏదో ఒక తమాషాగా సినిమా తీయాలి అనే ఆలోచనతోనే ఖైదీ స్టార్ట్ చేసాం. అప్పుడు విఎస్ఆర్ స్వామి అని చెప్పి కెమెరామ్యాన్ ఉండేవాడు, చాలా సీనియర్. ఆయన చాలా హిట్ మూవీస్ చేశాడు. ఆయన పెడితే బాగుంటుందని ఎవరో మా డైరెక్టరు, కో డైరెక్టరు ఎవరో చెప్పారు. ఒక పైన ఆయన సినిమాలు చేయకుండా ఇంట్లో కూర్చో ఉండేవాడు, బోక్ రోడ్లో ఉండేవాడు. సో ఆయన ఇంటికి పోయినా, ఆయన ఇంటికి పోయి ఇట్లా సినిమా తీస్తున్నామండి, మీరు చేయాలంటే ఆలోచించి ఓకే చేస్తానన్నాడు. తర్వాత హీరోయిన్ ఎవరు నాకు చెప్పారు కదా, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమాలో మాధవి అండ్ చిరంజీవి గారు మంచి పేరు అనిపించారు నాకు, హిట్ పేరు. సో వై కాంట్ వి గో లైక్ దట్, మామూలుగా సేమ్ హిట్ పేరుని తీసుకుందాం అనే ఉద్దేశంతో. ఎందుకంటే డైరెక్టర్ చిరంజీవి, ఆ డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా హిట్ పేరు అప్పటికి. తర్వాత మాధవ్ గారు అని అనుకొని ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. రెండోది మాధవ్ గారు బాగుండేవాళ్ళు మామూలుగా. సో ఆమె దగ్గర కూడా పోయి నేనే ఏదైనా అప్పుడు ఈగోలు ఏం లేవు, ప్రతి ఒక్కటి అసిస్టెంట్ లాగానే వెళ్ళిపోయేవాడు మామూలుగా. ఆయన దగ్గర పోతే ఆమె ఓకే చేస్తారంది. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంది, ఒక డాక్టర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టరు సుమలత అనుకున్నాము. తర్వాత ఒక ఆర్టిస్టులు రఘునాథ్ గారు, నూతన ప్రసాద్ గారు, రాళ్లపల్లి, రావు గోపాలరావు గారు, ప్రతి క్యారెక్టర్కి ఎవరెవరు ఆర్టిస్టులు మామూలుగా వాళ్ళందరినీ మంచి వాళ్ళు తీసుకొని అందరూ సబ్జెక్ట్ ఏమడగరు మామూలుగా ఓకే ఓకే. ఎందుకంటే యాజ్ ఏ ఫైనాన్షియల్ నేను అప్పటికే కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాను, అందువల్ల నా మీద నమ్మకంతో మామూలుగా అందరూ ఓకే అన్నారు. తర్వాత ఇక షూటింగ్కి పోవాలి. షూటింగ్కి పోవాలంటే కాస్ట్యూమ్స్ వస్తాయి కదా ఫస్ట్. సో కాస్ట్యూమ్ చిరంజీవి గారు, మాధవి గారు, అందరి క్యారెక్టర్ కుర్ర, మెయిన్ హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్. చిరంజీవి గారు ఫస్ట్ బ్లడ్ ఒరిజినల్ హీరో ఏ డ్రెస్ వేసుకున్నాడో సేమ్ గెటప్ వెళ్ళిపోయాడు. మాధవి గారు ఆమె కాస్ట్యూమ్స్కి వాళ్ళ కాస్ట్యూమర్ వచ్చాడు, వచ్చి సార్ మాధవి గారు పంపించారు, ఆమె కాస్ట్యూమ్స్ కొనాలా, మీరు అమౌంట్ ఇస్తే పోయి మార్కెట్ నేను తీసుకొస్తాను అని. అది ఎందుకు, సినిమా మాది కదా, సినిమా మేము చేస్తున్నాము, కాస్ట్యూమ్స్ మేమే కదా, ఏం నచ్చింది మేము చేస్తాం కదా, ఎంతైనా కొనుక్కో, కానీ మాకు కూడా నచ్చాలి కదా అనే యాంగిల్ అది చెప్పాలి. ఇందాక నేను చెప్పండి, అక్కడ కోపం వచ్చి మాధవ్ గారికి నో అన్నారు, నేను చేయను అన్నారు. నేను సినిమా వద్దన్నారు వాళ్ళ ఫాదరు ద్వారా చెప్పించింది నో అని. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను, కోదండరామిరెడ్డి గారు కారులో ఆయన ఎక్కించుకొని ఇంటి ఎట్లా అడ్వాన్స్ తీసుకున్నావు, అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కమిట్ అయిపోయావు, అగ్రిమెంట్ అయిపోయింది మామూలుగా, అంటే నాట్ ఇన్ రైటింగ్ బట్ మోరల్గా యాక్సెప్ట్ చేసావు, యాక్సెప్ట్ చేసిన పాట ఇంకా ఎరకపోకూడదు అనే యాంగిల్లో పోతే కోదండరామిరెడ్డి గారు, నేను కోపంలో పోయాను, కోదండరామిరెడ్డి గారు బయలులో కారులో ఉండిపోయాడు, నేను మహాలింగపురంలోనే ఉండింది ఆమె. ఆ ఇంటికి వెళ్ళిపోయినా, ఒక్కడే వెళ్ళిపోయా, తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిపోయేసి ఫాదరు, సిస్టరు, మదరు అందరూ కూర్చొని రూమ్లో కూర్చోన్నారు. అవును, ఫాదర్తో మాట్లాడా, ఇట్లా ఏంటంటే స్వామి గారు ఇలా మీరు చేయనన్నారంట, అది కరెక్ట్ కాదు కదా అంటే, లేదండి మీరు మామూలుగా మా కాస్ట్యూమర్ వస్తే అలా అన్నారు ఇలా అన్నారు ఏంటంటే, నేనేమన్నాను తప్పేమనలేదు కదా, మీకేం కావాలో నేను బడ్జెట్ చెప్పలా, నీకేం కావాలో కొనుక్కోమన్నాను, బట్ మా మనిషి వస్తాడు మేము వస్తాం, లేకపోతే అది కూడా అంతేగాని మేము ఇవ్వలేమనలేదు కదంటే, అది కాదంటే మా అలవాటు అట్లా, అలవాటు కాదు, మేమే కొనాలి పద్ధతి అది, కాబట్టి మీరు దానికి యాక్సెప్ట్ చేయండి. నాకు వద్దండి, మీరు మీ అడ్వాన్స్ ఇచ్చేస్తారు అన్నాడు. అడ్వాన్స్ ఇవ్వకూడదు, సారీ ఎన్ని చెప్తున్నా అంటే తమాషా పన్నుగా చెప్తున్నాను, అంటే మెమరీస్ తర్వాత నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయింది మా మాధవ్ గారు, నాకు వెరీ క్లోజ్.
అలా చెప్పి ఆమె కన్విన్స్ చేశాను. కన్విన్స్ చేసి ఓకే చేస్తాను. కానీ ఇక్కడి నుంచి షూటింగ్ పోతున్నాం. ఫస్ట్ డే ప్రసాద్ ల్యాబ్, ఆమె కాలేజీ స్టూడెంట్గా, చిరంజీవి కాలేజ్ స్టూడెంట్గా వాళ్ళిద్దరూ ఫస్ట్ సీన్లో యాక్ట్ చేశారు. ఇద్దరు మాట్లాడుకోవాలా. ఫస్ట్ డే మాట్లాడుకోవాలా. ఎందుకంటే నేను కొంచెం రిజర్వ్డ్, మామూలుగా ఎక్కువ అప్పుడులో ఎక్కువ ఫ్రీగా కలిసేవాడు కాదు, కలుపుకోలు లేదు నాకు. నేను కొంచెం రిజర్వ్డ్గా ఉండేవాడిని. ఆమె ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడాను కదా, వాళ్ళని రూల్స్ మాట్లాడాను కదా, అందువల్ల ఆమెకి నా మీద కొంచెం కోపం. సో కొద్ది రోజులు ఒక 3-4 డేస్ నాతో మాట్లాడాల. నేను మాట్లాడకుండా జరిగిపోతూ ఉంది. తర్వాత ఒక సీను జైలు సీన్ ఒకటి ఉంటే దాంట్లో ఆ రోజు ఆమె వచ్చి పలకరించింది. ఏ రెడ్డి గారు ఏదో ఉంది, రెడ్డి గారు డాక్టర్ గారు ఉంది. మన ఇద్దరు మాట్లాడుకున్నాం. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంటికి నేను పోయేవాడిని. వాళ్ళ మదరు, సిస్టరు, ఫాదరు అందరూ నాకు వెరీ క్లోజ్. అంత క్లోజ్ ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలో అంత క్లోజ్ కూడా ఆమె మామూలుగా ఒక ఫ్రెండ్ దొరికారు. ఫ్రెండ్ అంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు ఫస్ట్ ఫైట్తో స్టార్ట్ చేస్తే తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారట. అవును, చెప్పేవాళ్ళు. అవును, అది అలా కంటిన్యూ అవుతుంది. అయ్యింది నాకు ఫస్ట్. నాకు ఇదే కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ వేరే ఉన్నాయి మామూలుగా. అలా చేసేటప్పుడు అన్నీ చెప్పారు కదా, స్క్రిప్ట్ రెడీ, ప్రతి ఒక్కటి కన్ఫ్యూజన్ లేదు. ఎప్పుడున్నా సెట్లో ఏమన్నా ప్రాబ్లం డైలాగో ఏదో కొంచెం ఎవరిని అబ్జెక్ట్ చేసి ఇది బాగాలేదు ఏదంటే రఘునాథ్ గారు ఉండేవాళ్ళు. అంటే రైటరు లేకపోయినప్పుడు రఘునాథ్ గారు స్వతహాగా రైటర్ ఆయన కూడా. సో ఆయన మామూలు డైలాగ్ కొంచెం మార్చాలంటే మార్చేవాడు. అది ఆ హెల్ప్ ఆయన చేసేవాడు. అండ్ రఘునాథ్ గారు డాక్టరు, మా డాక్టరు, అదర్ క్లాస్మేట్స్ అందరూ ఒక ఫ్యామిలీలాగా తయారయ్యాము. నూతప్రసాద్ పరిచయం ఇంటి ఎదురుగా నూతప్రసాద్ ఉండేవాడు. సో నేను పరిచయం ఇంటికి పోయేవాడిని, నూతప్రసాద్ ఇంటికి పోయేవాడిని, రంగనాథ్ అంతా అలా ఆ రోజుల్లో ఒక ఫ్యామిలీ. చిరంజీవి గారు ఫస్ట్ సినిమా ముందే ఆయన ఫస్ట్ డాక్టర్ బర్త్డే, నా ఖైదీ ముందు స్టార్ట్గా ముందు సుష్మిత అది బర్త్డేకి పిలిచారు, నేను పోయాను మామూలుగా. అలా అందరూ బాగా క్లోజ్గా ఉంటారు. తర్వాత ఆయన వైఫ్, మా వైఫ్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్, కోదనాయుడు గారి వైఫ్ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలా షూటింగ్ అయిపోవటం. ఇక్కడ మామూలుగా ఇక షూటింగ్ అయిపోయిందంటే దాంట్లో చాలా జరిగినాయి, మధ్యలో బోల్డ్ చాలా ఉంటాయి మామూలుగా. అన్నీ చెప్పాలంటే సాంగ్స్ మెయిన్గా సబ్జెక్ట్ ఒరిజినల్గా ఫస్ట్ బ్లడ్కి పోతుంది. యాక్చువల్గా ఆ సక్సెస్కి ఫస్ట్ బ్లడ్డే చెప్పాలి. తర్వాత పరిచయం చెప్పింది ఆ లింక్ సబ్జెక్టు ఓ విలేజ్ సబ్జెక్టు. బట్ క్యారెక్టర్స్ బెటర్ కానీ కరెక్ట్ చేయటం కానీ బాగా చేశారు, చాలా బాగా చేశారు మామూలుగా. దాన్ని షూటింగ్ మేము ఎక్కడ చేయాలి, ఇక్కడ స్టూడియోలో చేసాం. సో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో చేయాలి కొద్ది సీన్స్. ఎక్కడంటే మా నెల్లూరుకే పోదాం, మా నెల్లూరు పక్కన విలేజ్లు ఉన్నాయి కదా అని చెప్పి నెల్లూరుకి పోయి పక్కన ఒక విలేజ్, ఆ విలేజ్లో షూట్ చేసాం చాలా. తర్వాత తలకు ఫైట్ యాక్షన్ సీన్స్ ఉంటాయి ఎక్కువ. ఆ మూవీ మామూలు యాక్షన్ మూవీ. సో దాన్ని తలకోన ఎలా అంటే, నేను తిరుపతి స్టూడెంట్, మెడిసిన్ నేను తిరుపతిలో చదివాను. సో కిరాయి రౌడీలు మీకు చెప్పాను ఇందాక, ఆ కిరాయి రౌడీలు తలకోనలో షూట్ చేశారు. ఓకే. సో మళ్ళీ అక్కడ కూడా సెంటిమెంట్ వైకాట్ వైకోటు తలకోన అని ఐడియా వచ్చింది. తలకోన పోయాం, అక్కడ షూట్ చేయ. కానీ కిరాయి రౌడీలు తలకోనలో చేశారు, కానీ ఖైదీ చేసిన తర్వాత ఇంకా తలకోన పాపులర్ అయింది. ఖైదీతోనే ఇంకా తలకోన పాపులర్ అయింది మామూలుగా. తర్వాత తలకోనలో ఫైట్స్ కొద్ది యాక్షన్ సీన్స్ చేసాం. ఇంకా సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. ఆయన నిజంగానే ఎన్నో హిట్లు ఇచ్చున్నాడు అంతకుముందు, కానీ మాకు కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు మామూలుగా. దాంట్లో నాకు బాగా నచ్చింది రగులుతోంది మొగ్గలిపోదా అని ఒక నాగిన్ సాంగ్ ఉంటుంది.
అంటే సబ్జెక్ట్ ఎంత హిట్ అయిందో ఆ పాట ఆ సాంగ్ కూడా అంత ఇదే. కొంతమంది వ్యూవర్స్ మామూలుగా ఆ సాంగ్ కోసం వచ్చి సాంగ్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఓ రిపీటెడ్ రియలీ ఆడియన్స్ ఉండేవాళ్ళు. రిపీటెడ్ మ్మ్. ఆ రోజుల్లో ఆ సాంగ్ కోసం. అంటే స్టార్ట్ బిగినింగ్ ఆఫ్ ది ఫిలిం చాలా బాగుంటుంది, తర్వాత సాంగ్ అయిపోతే ఇంకా మళ్ళీ ఇంకేముందని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ సాంగ్ నాకు ఎలా వచ్చిందంటే, నేను ఇందా చెప్పేది పరిచయం వాళ్ళు డైలాగులు సీన్స్ ఇస్తే నేను చదువుకుంటా అలా పడుకొని మామూలుగా వెనక రేడియోలో మ్యూజిక్ వస్తూ ఉంటుంది, ముందు చదువుకుంటూ ఉండేవాడిని. ఒక్క మామూలుగా డిస్టర్బెన్స్ లేకుండా చదువుకుంటూ ఉంటే ఒక్క డైవర్ట్ అయినా. మ్మ్. ఏంటంటే వెనక నాగిన్ మ్యూజిక్ వచ్చింది. ఓ నాగిన్ మ్యూజిక్ వచ్చేసరికి చదివేవాడిని మామూలుగా డైవర్ట్ అయ్యాను. ఎందుకు డైవర్ట్ అయ్యాను అని ఆలోచిస్తే బికాజ్ ఆ మ్యూజిక్ వల్ల అని అంటే ఆలోచిస్తే అది ముందడుగు అనే సినిమా రామానాయుడు గారిది. ఇట్లో ఒక క్లైమాక్స్లో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక గంట మీద ఒక పాము ఉంటుంది. ఆ పాము కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాగిన్ సాంగ్ వేశారు. అది డిస్టర్బ్ నాకు అది నా ఐడియా ఒక నాగిన్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని వచ్చింది. మ్మ్. డైరెక్టర్ గారికి చెప్పా కోదనావిడికి, ఎందుకు పెట్టకూడదు దానికి రూల్ లేదు ఏదని పెడదాము అన్నాడు. అంతే నా కంట్రిబ్యూషన్ ఓన్లీ ఐడియా ఇవ్వటమే. తర్వాత చక్రవర్తి గారు దాన్ని ట్యూన్ ఇచ్చారు, వేటూరు గారు దానికి లిరిక్ రాశారు. మామూలుగా వాళ్ళిద్దరికి ఆ క్రెడిట్ పోతుంది. వాళ్ళిద్దరు ఎంత బాగా చేశారో ఆ సాంగ్ చిరంజీవి గారు మాధవ్ గారు అయితేనే చేయగలరు. అవును, కొరియోగ్రఫీ కూడా అంత బాగుంది. అది కొరియోగ్రఫీ సలీం మాస్టర్ అంత బాగా చేశాడు. ఆయన అసిస్టెంట్ శివసుబ్రహ్మణ్యం, ఇద్దరు. అంటే ఆ రోజుల్లో శివసుబ్రహ్మణ్యం జూనియరు, సలీం మాస్టర్ మెయిన్. వాళ్ళంత బాగా చేశారు, క్రెడిట్ వాళ్ళకు కూడా వస్తుంది. ఎంత టెక్నీషియన్ అయినా ఎంత ఇదైనా చేసే ఆర్టిస్ట్ కదా ఇంపార్టెంట్. మూమెంట్ అంతా సలీం చెప్పినా కూడా హీరోయిన్ చేయాలి. ఇన్వాల్వ్మెంట్ అనేది సూపర్, నిజంగా చెప్పలేము. వాళ్ళ సాంగ్ అంత బాగా చేశారు వాళ్ళు. ఎన్ని రోజులు పట్టింది? 3 days చేసాం సాంగ్. ఆ 3 days సెట్ వేసి ఆ సెట్లో చేసాం మామూలుగా వాహిని స్టూడియోలో మామూలుగా. తర్వాత ఇంకో సాంగ్ వేదం నాదం మోదం మోక్షం అని ఇంకో సాంగ్, అది కాలేజ్ డేస్లో స్టేజ్ మీద ఒక పర్ఫార్మెన్స్. సో అది పచ్చూరి గోపాలకృష్ణ అతని కంట్రిబ్యూషన్, అతను ఐడియా ఇచ్చాడు. ఆ సీను ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ ఏదో ఒక సాంగ్ ఈ టైప్లో పెడితే బాగుంటుంది అంటే అది ఓకే చెప్పి డైరెక్ట్గా చెప్తే ఓకే అన్నాడు. అప్పుడంతా పనులే, ఈ సినిమా ఇట్లా చేయాలని రూల్ ఏం లేదు, ఊరికి అందరం కలిసి ఏదో ఒక ఇదిగా చేసాం మామూలుగా. ఆయన ఓకే అంటే అది చేసాం ఆ సాంగ్. అది పెద్ద హిట్. మీరు ఇచ్చిన ఐడియాలన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. నేను ఇచ్చింది నాగిన్ సాంగ్ టైటిల్ అండ్ సబ్జెక్టు, ఇది నాది. కొరవ వేదవనాథ్ సాంగ్ పచ్చూరి గోపాలకృష్ణ గారి చెప్తున్నారు కదా. తర్వాత దీనికి ఆర్టిస్టులు కోఆపరేట్ చేయకుండా అంత టాలెంట్ చూపిపోతే ఎవరైనా చేసినా దానికి అది సక్సెస్ రాదు. సో ద క్రెడిట్ గోస్ టు చిరంజీవి అండ్ మాధవి అండ్ డైరెక్టర్ డాన్స్ మాస్టర్ వీళ్ళందరికీ పోతుంది. తర్వాత నాగిన్ సాంగ్ అయిపోవటం, వేదవనాథ్ స్టేజ్ సాంగ్ అయిపోవటం. ఇంకోటి చిరంజీవి గారు జైలుకి పోతారు. జైల్లో మాధవ్ గారు అతను విడిపించాలని ఒక జడ్జి దగ్గర, ఒక లాయర్ పోతే అడ్వకేట్ ఏం చెప్తారంటే ఏం ప్రాబ్లం లేదు రేపు రిలీజ్ అయిపోతాడు అని చెప్తే హ్యాపీగా మూడ్లో కారులో పోతా ఆమె ఇమాజినేషన్లో ఒక సాంగ్ కావాలి. సో గోరింట పూచింది, గోరింక మామూలుగా ఆ సాంగు విజయ గార్డెన్స్లో. అప్పుడు చిరంజీవి గారు హైదరాబాద్లో షూటింగ్ చేస్తుండేవాడు రామనాయుడు సినిమా. అక్కడి నుంచి మా రిలీజ్ డేట్ పెట్టుకున్నాం, ఆ సాంగ్ బ్యాలెన్స్ పడింది. సో సాంగ్ లేకపోతే బాగుంటుంది, ఉంటే బాగుంటుంది, లేకపోయినా ఓకే, అయినా కూడా ఉంటే ఇదిగా ఉంటుంది కదా అని అడిగితే ఆయన ఎవ్రీడే ఈవినింగ్ ఇక్కడ ఫ్లై అయ్యేవాడు, నైట్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు మార్నింగ్. చూడండి ఎంత కోఆపరేషను, ఎంత ఇంట్రెస్ట్ అంటే ప్రొడక్షన్ మీద, ఆయన ప్రొఫెషన్ మీద ఆ ఇంట్రెస్ట్, ఆ సిన్సియరిటీ అందుకునే అంత గొప్పవాడయ్యాడు. ఇది ఊరికనే రాలా, లక్ అని అనలేం. ఇట్స్ ఓన్లీ ప్రొఫెషన్ మీద ఉండే సిన్సియరిటీ. వదిలేసినా పర్లేదు అనుకున్నాకని చేద్దాము అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి కంటిన్యూ చేద్దామని. అదే అంటే ఆ సాంగ్ కూడా మంచి సాంగ్ అయింది. ఓన్లీ నైట్స్లో
చాలా బాగా చేసి ఇద్దరు బాగా చాలా ఫ్యామిలీ ఒక సాఫ్ట్ మంచి మంచి సాంగ్. అయిపోయిన తర్వాత మామూలుగా ఇక రిలీజ్కి వచ్చేవో. రిలీజ్ చేసి వస్తే మాకు ముందు చిరంజీవి గారు ఒక సినిమా 1 వీక్ ముందు ఒక సినిమా రిలీజ్ పెట్టుకున్నారు. అది అనౌన్స్ చేసేసారు. కానీ మేము మామూలుగా రిలీజ్ మేము ఫిక్స్ అయ్యి ఉన్నాము డేటు, చెప్పున్నాం బయర్స్కి అలా డేట్లో వస్తున్నామని. కానీ తప్పనిసరిగా ముందు సినిమా రిలీజ్ అయింది, నెక్స్ట్ వీక్లో మేము రిలీజ్ అయ్యాము. నెక్స్ట్ మంత్రి గారి వీక్ కూడా మూడో సినిమా 3 వారాల్లో రిలీజ్ అయినాయి. బట్ ఓన్లీ ఖైదీ నిలబడింది. ఖైదీ అంత పెద్ద హిట్ అవటం కారణం మీరు చెప్పినట్టు సబ్జెక్టు, ఆర్టిస్టులు, ఆ సాంగ్, మ్యూజిక్, సో ప్రతి డిపార్ట్మెంటు దానికి అంత ఇచ్చేసారు. సో ప్రతి క్రెడిట్ గోస్ టు ఆల్ ద పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్. మామూలుగా ఫిల్మ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆ సక్సెస్ ప్రతి షేర్ అందరికీ షేర్ ఉంది. ఆ సక్సెస్ పేరు కూడా దాంతో కనెక్షన్ ఉండేవాళ్ళు, ఇంక్లూడింగ్ ద బయర్స్. మామూలు ఎవరు సినిమాని కొన్నారో వాళ్ళు ఎవరైతే ఏ థియేటర్లు అయితే ఎగ్జిబిట్ చేశారో ప్రతి ఒక్కరు దాంట్లో లాభపడ్డారు, వాళ్ళ పేరు వచ్చింది. దాంతోనే ఈ రోజు వరకు చిరంజీవి గారు వాళ్ళందరూ స్టిల్ వాళ్ళు ఇంకా ఫిల్మ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు అయిపోయారు. మేము ఇంకా ఆ లెవెల్లో ఉన్నాము. కానీ ఈరోజు కూడా రికగ్నిషన్ ఉందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఖైదీ. ఖైదీ పేరు చెప్పుకొని మంచి ప్రొడ్యూసరు, టేస్టెడ్ ప్రొడ్యూసర్ అని అనుకుంటూ ఉంటారు. అలా జరిగింది ఖైదీ. సో ఖైదీ సెంటిమెంట్ అనేది చిరంజీవి గారికి కూడా ఉంది. ఖైదీ ఉంది, ఖైదీ 786 ఉంది, ఖైదీ నెంబర్ 150 ఉంది. ఆ సెంటిమెంట్ ని చిరంజీవి గారు కూడా కంటిన్యూ చేశారు కదా. ఆ హిట్ అనేది ఆ సబ్జెక్ట్కి ఎన్నో టైటిల్స్ పెడుతుంటాం. ప్రతి దాంట్లో యాప్ట్గా ఉండకపోవచ్చు, కానీ ఖైదీలో మాత్రం కరెక్ట్గా సబ్జెక్ట్కి ఫైనల్గా అతను జైలుకి పోవటం, ఆ ఖైదీ అనేది మీరు చూసే ఉంటారు, నిలబడి ఉంటాడు మామూలుగా హ్యాండ్ కప్స్ వేసుకొని వెళ్ళేది, అది లోగో మ్యాచ్ అయింది. సూపర్ క్లిక్ అయింది, సూపర్ హిట్ అయింది. కలెక్షన్స్ కూడా బోల్డ్ అన్ని వచ్చాయి, రికార్డ్స్ బంపర్ హిట్ అయిపోయింది. అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిరంజీవి గారి కెరీర్ లో కూడా. చిరంజీవి గారికి, కోదండరామిరెడ్డి గారికి, మాకు ఈ అందరికీ ఒక నేమ్ అనేది బ్యానర్ వాల్యూ మాకు వచ్చింది. వాళ్ళకి ప్రొఫెషనల్ వాళ్ళకి అది అందరికి అడ్వాంటేజ్ అయింది, అందరికీ అడ్వాంటేజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ తిరుపతి రెడ్డి గారు సినిమాలు తీయాలనుకున్నారు, ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. ఓవరాల్గా 7 మూవీస్ తీశారు. సో ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటే? నేను ఖైదీ తర్వాత ఖైదీ సక్సెస్లో అందరూ బాగున్నా ఫైనల్గా బ్యానర్కి విలువ వస్తుంది. అంటే హీరో ఆయన పెద్దవాడు అవుతాడు, డైరెక్టర్ పెద్దవాడు అవుతాడు, అట్లాగే బ్యానర్ కూడా ఓ వాల్యూ. మా బ్యానర్లో 2వ సినిమా మహాసంగ్రామం అని ఒక సినిమా చేస్తాం. నేను దాంట్లో అంటే ఖైదీ అలా చెప్పకూడదు, దానికన్నా పెద్ద సినిమా చేయాలని. ఆ రోజుల్లో కృష్ణ సోమబాబు గారు ఇది ఎక్కువ పెద్ద కింద లెక్క ఆఫ్టర్ ఎన్టీఆర్ ఈ మామూలుగా వాళ్ళు. సో వాళ్ళది డేట్లు తీసుకొని వాళ్ళిద్దరితో పెద్ద సినిమా చేయాలంటే ఏం చేయాలి, 2 హీరోలు పెట్టాలి, అప్పుడు చేస్తే పెద్ద సినిమా అవుద్ది. సో సంగ్రామం అనే టైటిల్ అనుకొని ప్రతి టైటిల్ నేనే పెడతాను. ఏదైనా ఏది పెట్టినా టైటిల్ ముందే అనుకుంటాను. ఒక ఖైదీకి సబ్జెక్ట్ చూసి అనుకున్నాను, ఇక్కడ సబ్జెక్ట్ లేకుండానే సంగ్రామం అనుకున్నాను. హీరోల్ని చూసి 2 హీరోలు కాబట్టి ఒక ఘర్షణ అనే ఉద్దేశంతో సంగ్రామం అనుకున్నాను. అనుకొని పర్చూర్ బ్రదర్స్ ఆల్రెడీ నాకు ఖైదీ ఇచ్చారు, వాళ్ళనే రైటర్స్కి పెట్టుకున్నాను. కృష్ణ గారు, సౌరబాబు గారు నాకు డేట్లు ఇచ్చారు. రైటర్స్ ఖైదీ తర్వాత రైటర్స్ బిజీ అయిపోయారు. ప్రతి ఒక్కరు ఆ సినిమా సబ్జెక్ట్ సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బిజీ అయిపోయారు. సో నాకు 20 రోజులు 25 రోజులు ఆఫీసులో కూర్చొని సబ్జెక్ట్ రాసిన పర్చూర్ బ్రదర్స్ నాకు దొరకలా. స్టార్ట్ చేశారే కానీ వాళ్ళు రాజమండ్రిలో షూటింగ్ కృష్ణరాజు గారితో ఏదో సినిమా బొబ్బిలి బ్రహ్మాండ ఏదో సినిమా రాఘవేంద్రరావు గారిది, ఆ సినిమా షూటింగ్లు ఉంటే అక్కడ పోయి కూర్చొని ఆ కొద్ది గ్యాప్లలో రాసుకునేవాడు. ఆ స్టేజ్కి వచ్చింది మా ప్రొడ్యూసర్ పరిస్థితి.
మీరు వెళ్ళిపోయేవాళ్ళ అక్కడ? నేనే వెళ్ళేవాడిని. నేను ఎవరు పోతారు, డైరెక్టర్ బిజీగా ఉంటాడు. డైరెక్టర్ కుదరాలంటే పెట్టుకున్నాను, బికాస్ సక్సెస్ఫుల్ ఆయనే కదా ఉండేది మామూలుగా. ఆయన పెట్టుకున్నాను. సబ్జెక్ట్కి నేనే తిరిగేవాడిని. ఆ పరిచయం వాళ్ళతో సబ్జెక్ట్ చదువుతుంటే ఆ పరిచయం వాళ్ళని విజయవాడ తీసుకుపోయి కృష్ణ శోభరావు గారు యాక్ట్ చేసిన సినిమాలు, నాగేశ్వరరావు కృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు అన్ని థియేటర్లో విజయవాడ తీసుకుపోయి చూపించాను. నాకు ఇలాంటి సబ్జెక్ట్ కావాలి, ఇలా అంటే ఓకే అన్నారు అని మొదలుపెట్టాము. అది జరుగుతూ ఉంటుంది. నేను చెప్పేది ఇందాక చెప్పే ఖైదీలో విత్ ఫుల్ స్క్రిప్ట్ నేను ఖైదీ చేశాను. ఇక్కడ మహాసాగర్కి వచ్చాకే స్క్రిప్ట్ లేదు, ఏం లేదు, సబ్జెక్ట్ లేదు, డైలాగ్ లేదు, ఏ లేదు, డేట్లు వచ్చేసినాయి, హీరోలు వచ్చేసారు. మహాసంగ్రామాన్ని ఎందుకు పెట్టేవాడు, సంగ్రామాన్ని ఎందుకొని పెద్ద సినిమా చేయాలనుకున్నాం కాబట్టి. సో ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఉండాలి దాంట్లో అని. ఈ హీరోలు మాత్రం ఇద్దరే, ఇంకా కొరవ సపోర్టింగ్ క్యాస్ట్. ఇండస్ట్రీలో ఉండే అందరు పెద్ద పెద్ద సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, అందరూ ఉన్నారు దాంట్లో. ద ఫస్ట్ తెలుగు మూవీ విత్ 1 crore బడ్జెట్ ఇన్ 84లో 1 crore అంటే ఈరోజు ఎన్ని కోట్లో చెప్పలేం. 1 crore బడ్జెట్తో నేను మహాసంగ్రామం చేశాను. మహాసంగ్రామం ఎట్లా అయిందంటే సంగ్రామాన్ని స్టార్ట్ చేసి అప్పుడే పంజాబ్ ఇష్యూ వచ్చేది మనకి. టెర్రర్ పంజాబ్. పచ్చూరు గోపాలకృష్ణ డైలాగులు రాస్తా, డాక్టర్ గారు ఇది చూస్తూ ఉంటే కుదిరితే ఇంకా సంగ్రామం చాలదేమో అన్నాడు. అటైతే మహాసంగ్రామం పెట్టుకోవాలన్నా ఓన్లీ ఫోన్లోనే మా గెస్ట్ హౌస్లోనే కూర్చొని రాస్తూ ఉండేవాడు. అలా సబ్జెక్ట్ ఎత్తుకుని ఆ రోజుల్లో నాకు అలా స్పాంటేనియస్గా వచ్చేది మామూలుగా. అది మహాసంగ్రామం అయిపోయి దాంట్లో సోమరావు గారు మిలిటరీ ఆఫీసర్, అక్కడి నుంచి ఆయన ఓ ఫారెస్ట్ ఆఫీసర్గా ఒక రీజన్తో అక్కడ వస్తాడు. కృష్ణ గారు ఒక నాట్ టెర్రరిస్ట్, ఒక దాన్ని ఏమంటాం, తిరుగుబాటుదారు లాగా. అక్కడ సంఘర్షణ, వాళ్ళిద్దరి మధ్యలో సంఘర్షణ వస్తుంది. దానికి చాలా ఖర్చు పెట్టాము. అక్కడ మాకు వచ్చే డ్రాబ్యాక్ ఏంటంటే 5 hours సినిమా వచ్చింది మొత్తం లెంగ్త్. అన్ని రూల్స్ షూట్ చేశారు. ఎన్ని రోజులు కావాలంటే మా సక్సెస్ బట్టి ఎవరు ఏమనేవాళ్ళు కాదు. కానీ ఇంకా ఖర్చు పెడుతున్నాం కదా కాబట్టి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అలా తీసి ఎడిటింగ్ వెంకటేశ్వరరావు అని చంటి ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ చంటి గారు ఆయన నేనే పోయేవాడు ఎడిటింగ్ కూడా. డైరెక్టర్ గారు బిజీగా ఉండేవాడు కాబట్టి మామూలుగా పోతే చూసి అడిగితే ఇంత వచ్చింది ఎక్కడ తీయాలా అంటే ఏదో కొంతవరకు సాంగ్స్ కూడా జయప్రద కృష్ణ తీసిన సాంగ్ తిరుపతిలో పోయి అక్కడ షూట్ చేసిన సాంగ్ సినిమాలో లేదు, అంత లెంగ్త్ ఎక్కువైంది. రెండోది ఆ పిక్చర్లో మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే కామెడీ సీన్స్ శోభరావుకి అసిస్టెంట్లుగా సత్యనారాయణ వాళ్ళ బ్యాచ్ ఒక 5 మంది, వాళ్ళు అంత ఫుల్ ఆఫ్ కామెడీ వాళ్ళది. శోభరావు సీరియస్గానే ఉంటాడు కానీ ఆ ఉండే బ్యాచ్ అంతా కామెడీగా ఉండేది. సో ఆ కామెడీతో చేసే లెంగ్త్ వచ్చి సెన్సార్ పోతే అబ్జెక్షన్ వచ్చింది. ఎందుకంటే శోభరావు క్యారెక్టర్ ఈజ్ మిలిటరీ ఆఫీసర్. మిలిటరీ ఆఫీసర్గా ఉండి కామెడీ ఈ చీప్ కామెడీ చేయకూడదు. ఇలాంటి కామెడీలు ఏంటి అని ఒప్పుకోవాలి. అప్పటికి నేను ట్రిబ్యునల్ పోయాను. ట్రిబ్యునల్ పోయినా కూడా వాళ్ళు దాంట్లో ఏదో కొద్దిగా సీన్స్ వదిలి కొత్త దాంతో కంటిన్యూటీ దెబ్బతిన్నది. అంటే ఒక కామెడీ కాకుండా కొన్ని సీన్స్ ఈ సబ్జెక్ట్లో కూడా పోయింది. ఇది ఓన్లీ ఎక్స్క్యూజ్ అనేది. యాక్చువల్ చెప్పాలంటే సాటిస్ఫాక్టరీ అలా సినిమా చెప్పాను కదా. అందరూ అన్ని డిపార్ట్మెంట్లు బిజీ అయిపోయారు. డైరెక్టర్ బిజీ అయిపోయారు, రైటర్ బిజీ అయిపోయారు. ఇక ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? ఎవరు కోఆపరేషన్ ఉంటే కదా ప్రొడ్యూసర్ ఓన్లీ ఖర్చు పెట్టగలటే కదా. ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఇండస్ట్రీలో, అందరూ అందులో ఉండాలనుకున్నారు ఒక టార్గెట్, కాకపోతే రీచ్ అవ్వలేకపోయారు. లేదు, సక్సెస్ చేయలేకపోయినా. సక్సెస్ ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ రాలా, కంటిన్యూటీ లేదు సినిమాల్లో. నెక్స్ట్ వేట తీశాను. చిరంజీవి గారు
ఖైదీ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఆయన నాతో బాగుండేవాడు, నాతో అనేవాడు, ఎందుకయ్యా మామూలుగా మహాసంగ్రామం అంత మనమే ఇంకోటి తీసుకున్నాడు. నాకు ఆ రోజుల్లోనే ఖైదీ పార్ట్ 2 చేయాలని ఉండింది. సీక్వెల్ Really? చేయాలని ఆ అనిపించిందా? రోజుల్లోనే పార్ట్ 2 ఎందుకంటే అంత హిట్ కదా, ఆయన చేయలేకపోయాడు, మాధవే ఉంది, ఏం పార్ట్ 2కి పెద్ద కష్టం కాదు అలా అనుకుంటున్నాము. సో ఇమీడియట్గా ఆయన డేట్లు ఇవ్వలేడు కాబట్టి మహాసంగ్రామం చేశారు. మహాసంగ్రామం చేసిన పాట మళ్ళీ చిరంజీవి డేట్లు ఇచ్చాడు. డేట్లు ఇచ్చి సినిమా ఏం చేయాలి, మళ్ళీ సబ్జెక్టు లేదు. సబ్జెక్ట్ లేకపోతే నేను సబ్జెక్టు వేరే రైటర్స్ వాళ్ళు, మళ్ళీ కోదరాముడు గారి దానికి కూడా డైరెక్టరు. సబ్జెక్ట్ ఈ టైంలో కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డి గారు అంటున్నాడు, ఇప్పుడు కూడా కేఎల్ నారాయణ వాళ్ళతో సినిమా చేస్తున్నారు మామూలుగా. గోపాల్ రెడ్డి నాకు క్లోజ్ ఫ్రెండ్స్ మేము అప్పుడు. ఆయన నాకు ఒక క్యాసెట్ తెచ్చిచ్చాడు, మళ్ళీ ఇంగ్లీష్ క్యాసెట్, కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టో అనే ఒక సినిమా వచ్చింది, నావల్ ఉంది. కౌంట్ ఆఫ్ మాంటీ క్రిస్టో నావల్ ఒరిజినల్గా, దాని సినిమా ఇంగ్లీష్ సినిమాలు తీశారు. ఆ క్యాసెట్ గోపాల్ రెడ్డి గారు నాకు ఇస్తూ, బాలకృష్ణ గారికి చాలా ఇంట్రెస్ట్ ఈ సినిమా, ఈ సబ్జెక్టు, కానీ ఆయన దీంట్లో ఉంటాడు, మీరు చేయండి నాకు అని చెప్పి, మీరు చేసుకోండి అని చెప్పి ఇచ్చాడు. నాకు నిజంగానే ఆ సినిమా వచ్చి మళ్ళీ సేమ్ ఖైదీ ఎలా ఫీలింగ్ వచ్చిందో, పోయి క్యాసెట్ వేస్తే అది ఆ గెటప్స్, ఇది థ్రిల్లింగ్ చాలా బాగుంది. ఇమ్మీడియట్గా జంప్ చేసి కోదనాడు డైరెక్టర్ గారి మామూలుగా నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు మామూలుగా, అంటే ఇష్టం మామూలుగా ఇది ఉంటుంది. చిరంజీవి గారి దగ్గర పోయి ఆయన ఏదో షూటింగ్లో ఉన్నాడు, ఆ గెటప్స్ చూపించా క్యాసెట్ మామూలుగా ఆయన ఖాళీగా ఉన్నప్పుడు చూపించడంలో ఆయన కూడా ఆ గెటప్ చూసి చాలా ఇష్టపడ్డాడు, సబ్జెక్టు నచ్చింది, ఒక గో హెడ్ అన్నాడు. ఆ సబ్జెక్ట్ తయారు చేసి మళ్ళీ పరశు బ్రదర్స్ సబ్జెక్ట్ తయారు చేసాం. దానికి కూడా అంతే, సబ్జెక్టు స్క్రిప్ట్ లేదు, ఎందుకంటే సేమ్ కంప్లైంట్ కాదు, బికాస్ ఇండస్ట్రీ అప్పుడు అలా తయారైపోయింది. సబ్జెక్ట్ లేకుండానే ఏదో 4 సీన్లు రాసుకోవటం, పోవటం, షూటింగ్కి పోవటం, ఒరిజినల్గా ఉంది కదా దాన్ని పెట్టుకొని చేసుకుంటా పోతుండే. ఆ గెటప్ చేసుకున్నాం, మళ్ళీ తలకొరిపోయాం, చాలా బాగా చేసాం. అది కూడా మళ్ళీ ₹1 లేదు నాకు ఆ రోజు. అయినా అది అంత సాటిస్ఫాక్టరీగా రాల. దానికి కారణం అంటే తప్పించుకోవడానికి చెప్పడం కాదు, 2 కారణాలు ఉన్నాయి. వద్దు, ఒకటే చెప్తాను, రెండోదొద్దా అంటే ఇంకొకరి మీద ఏదో చెప్పినట్టుగా ఉంది. కారణం ఏంటంటే, జయప్రద హీరోయిన్, జయప్రదకి కొడుకు ఉన్నట్టుగా పెట్టాం. నా ఉద్దేశంలో డ్రాబ్యాక్ అది. ఓ హీరో, యంగ్ హీరోకి ఒక సబ్జెక్టు చేస్తూ యాక్షన్ మూవీ అనవసరంగా కొడుకు పెట్టడం, అది ఏదో ఎవరు తప్పు ఏదో అనవసరం సబ్జెక్ట్లో అది వచ్చింది. అది నా ఉద్దేశంలో అది మైనస్ అయింది. యాక్సెప్ట్ చేయలేదా ప్రేక్షకులు ఆ టైంలో? అదే అనుకుంటున్నాను నేను. అందువల్ల అంత పెద్ద అనుకున్నంత హిట్ కాల. అలా సినిమా అంత హిట్ కాబోయేపట నాకు మెమరీలో సంతోషమైన సినిమా పోయినా సంతోషం ఏంటంటే, అంటే నా సిన్సియారిటీకి చిరంజీవి గారు, కోదనారెడ్డి ఎక్కడో షూటింగ్లు చేస్తుండే ఓ రోజు నన్ను తీసుకొని ఆఫ్టర్ రిలీజ్ తాజ్ హోటల్ తీసుకుపోయి ముగ్గురు భోజనం ఏదో ఆర్డర్ ఇచ్చుకొని నన్ను కన్సోల్ చేస్తాం. నేనంటే ఒక ప్రొడ్యూసర్గా నేనంత నా కంట్రిబ్యూషన్ అట్టు ఉండేది, నా ఇంట్రెస్ట్ అలా ఉండేది. దానిగా వాళ్ళు ఇచ్చిన రివార్డ్ ఏంటంటే, డోంట్ వరీ, మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత డెడికేటెడ్గా ఉన్నారు అనేది. ఎందుకంటే వాళ్ళకి ఇట్లు వస్తుంటాయి, ప్రొడ్యూసర్కి ఓన్లీ ఒక సినిమా కదా వస్తుంది, ఆ సినిమా పోతే మళ్ళీ ఎప్పుడు ఇంకో సినిమా తీస్తారు. అందువల్ల అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నా సిన్సియారిటీ వాళ్ళు గుర్తించటం, వాళ్ళ మంచితనం, వాళ్ళు నేను ఫీల్ అవుతున్నానని, సక్సెస్ కాలేదని డోంట్ వరీ అని చెప్పడం కోసం నన్ను హోటల్ తీసుకుపోయి వాళ్ళ గ్యాప్లో, షూటింగ్ గ్యాప్లో నన్ను కన్సల్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు.
అది చాలు నాకు మామూలుగా. ఆ, తర్వాత కొన్ని సినిమాలు చేశాను. వెంకటేష్ గారితో సినిమా చేశాను. తర్వాత నేను హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయి మామూలుగా ఇక్కడ గ్యాప్ వచ్చిన తర్వాత ఒక అనుకోకుండా న్యూ ఢిల్లీ అనే ఒక మలయాళం మూవీ మమ్ముటి యాక్ట్ చేశాడు. సూపర్ హిట్. ఓ జర్నలిస్ట్ క్యారెక్టర్ సబ్జెక్ట్ అది. బహుశా మీరు అది కూడా ఒక ఇంగ్లీష్ మూవీ. అది మలయాళంలో నావల్, అది కూడా నావల్ ఉంది. అది మలయాళంలో మమ్ముటి వాళ్ళు చేశారు. జోషి అనే డైరెక్టర్. అది పెద్ద హిట్ అయింది. సో దాన్ని నేను హిందీలో చేయాలనుకున్నాను. అందుకని ఆ రైట్స్ తీసుకొని జితేంద్ర, అంటే ఆ రోజుల్లో తెలుగు ప్రొడ్యూసర్లకి జితేంద్రే అమికబుల్. అంటే అతను పద్మాలయ వాళ్ళకి క్లోజ్ అయ్యాడు. వాళ్ళ సినిమాలన్నీ జితేంద్ర చేశాడు. సో నేను కూడా జితేంద్ర దగ్గర అప్రోచ్ అయ్యాను. అంటే ఖైదీ చేస్తున్నాడు కాబట్టి ఖైదీ జితేంద్ర చేశాడు హిందీలో. పోతే మామూలుగా ఆయన డేట్లు ఇచ్చాడు, చేశాను. అది ఎక్కువ ఢిల్లీ షూటింగ్, ఎక్కువ ఢిల్లీ, నైనిటాల్, బాంబే, త్రివేంద్రం. ఎందుకు ఒక జైలు సీన్ ఆ త్రివేంద్రంలో చేసాం. సో అది చాలా చాలా పెద్ద హిట్. ఎంత హిట్ అంటే మాస్కో ఫిలిం ఫెస్టివల్కి 89లో మాస్కో ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అయింది. అప్పుడు చిరంజీవి గారు ఏడిది నాగేశ్వరరావు గారు మూవీ, అది కూడా మాస్కో ఫిలిం ఫెస్టివల్ స్వయం కృషి, ఎస్, అది సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత ఆయన, నాగబాబు, నేను, ఏడిది నాగేశ్వరరావు గారు అందరం ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయాం. ఒక నైట్ ఢిల్లీ హోటల్లో ఉండి అక్కడి నుంచి మాస్కోకి వెళ్ళిపోయాం. మాస్కోకి వెళ్ళిపోయి అక్కడ ఒక అందరం ఒకటే హోటల్లో, ఆ రోజుల్లోనే మాస్కోలో పెద్ద హోటలు, దాంట్లోనే థియేటర్స్, దాంట్లోనే అంతా చేసేది. చాలా బాగా చేసి మాస్కోలో అందరూ కలిసి లెనిన్ మెమరీస్ మిగిలింది. రైట్, చూసాము. నేను కూడా వచ్చాం. అది కూడా ఖైదీ ఎంత పేరు రాకపోయినా పెద్ద హిట్, ఒక రికగ్నిషన్ వచ్చింది. తర్వాత ఇతనితో మామూలుగా మిథున్ చక్రవర్తితో సినిమా చేయాలని ఒక ఆయనకు అడ్వాన్స్ ఇచ్చాను. కానీ నాకు న్యూఢిల్లీ ఎక్స్పీరియన్స్తో హిందీ ఫీల్డ్ వద్దనిపించింది. అవును, ఎందుకంటే తెలుగులో ఉండే సిన్సియరిటీ అక్కడ ఉండదు. తెలుగు ఫీల్డ్లో కమిట్మెంట్ అంటే గౌరవిస్తారు. అంటే నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, ద బయర్స్ కూడా, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మామూలుగా ఒక మాట అంటే మాట మీద నిలబడతారు. అక్కడ అట్లా కాదు, అడ్వాంటేజ్ తీసుకుంటారు. రెండోది, మనం నాట్ ఫ్రమ్ నార్త్, మనం సౌత్ నుంచి వచ్చాం కాబట్టి మనకి కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని నాకు కొంతమంది డబ్బు కూడా ఇవ్వలేదు. అందువల్ల నేను 5 lakhs అడ్వాన్స్ ఇచ్చిండే ఆ రోజుల్లో మిథున్ చక్రవర్తికి, వదిలేసి వచ్చేసా. తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. నాకు అప్పుడు పిల్లలు, వాళ్ళ ఎడ్యుకేషను ఇదంతా ఉండాను. ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ ఉండింది. నేను హైదరాబాద్ పోలేదు. అప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో హౌస్ సైట్స్ అయితే ఇస్తుండేవాళ్ళు. పోయి చూస్తే అంత కొండలు అక్కడ ఉన్నాయి, అడవిలా అనిపించింది. కరెక్ట్. అటువంటి నేను తీసుకోలేదు. తర్వాత ఈరోజు చూస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయింది మామూలుగా. ఇప్పుడు కూడా తీసుకోవాలనిపించట్లేదు అక్కడ. ఇప్పుడు తీసుకోవాలి ఎందుకు, నాకు ఫిల్మ్ లైన్కి నేను వదిలేసాను. బికాస్ వాళ్ళ పిల్లలు, నా ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఇక్కడ ఉండింది. అందువల్ల నేను హైదరాబాద్ పోదలుచుకోవాలా. దాంతో నా కాంట్రాక్ట్స్ పోయినాయి. కొంచెం అవే ఫ్రమ్ ది ఫిల్మ్ లైన్కి దూరంగా వచ్చాను. నేను రియల్ ఎస్టేట్కి వచ్చేసాను. సో దానివల్ల ఫిల్మ్ లైన్ వదిలేసాను. కానీ ఒక్క విషయం చెప్పాలంటే, ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఒక రకంగా, నాట్ కంప్లీట్గా బ్రహ్మాండం చెప్పను, ఒక్క యాంగిల్లో కరెక్ట్. ఏదంటే సబ్జెక్టు హీరో కానీ ఎవరైనా డైరెక్టరు, హీరో ఎవరైనా వాళ్ళు ఓకే అంటేనే షూటింగ్కి పోతున్నారు.
డేట్లు ఇస్తున్నారు. బెస్ట్ పాలసీ. సబ్జెక్ట్ లేకుండా ఏదో ఒకటి డేట్లు ఇచ్చేసి హడావిడిలో ఏదో సబ్జెక్ట్ తీసుకొచ్చి సక్సెస్ రమ్మంటే ఎక్కడ వస్తుంది? రాదు. ముందు సబ్జెక్ట్ అంటే అలా అయినా కూడా అన్నీ సక్సెస్ అవుతాయంటే కాదు. దెర్ ఈస్ సమ్ పవర్. మన చేతులు అన్నీ లేవు. మనం కొన్ని అనుకుంటాం, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరిగితే మనం గొప్పతనం అనుకుంటాం, జరగకపోతే ఏదో ఎవరు ఇందులో బ్లేమ్ చేస్తాం. ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ నాదే అంటాం, ఫెయిల్యూర్ అంటాం. ఇప్పుడు షూటింగ్లో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా, అది ఇంత హిట్ అయినా ఫ్లాప్ అయినప్పటికీ కూడా కొన్ని మెమొరీస్ అనేవి ఉంటాయి కదా. అరే అది అలా జరిగిందా అనుకునేటువంటి ఒక ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కదా. అవును. సో ఖైదీలో అలాంటివి ఏమి ఉన్నాయి మీకు? ఖైదీలో నేను చెప్పినట్టు సబ్జెక్టులు అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ చిరంజీవి గారు ఫస్ట్ ఇంట్రడక్షన్ అంతా ఆయన డ్రెస్, ఆయన కాస్ట్యూమరు, ఆయన టేస్ట్ ప్రకారం చేశాడు, కరెక్ట్గా చేశారు మామూలుగా. క్లైమాక్స్ వచ్చేటప్పటికి గెటప్ కొంచెం చేంజ్ వస్తుంది. ఆ క్లైమాక్స్లో మేము నెల్లూరు షూట్ చేస్తున్నాం. అక్కడ విలేజ్లో కొన్ని సెట్స్ వచ్చి ఫైరింగ్ మామూలుగా పోలీసు గన్ ఫైరు మామూలుగా ఈత ఉంటుంది. అక్కడ షూట్ చేసాం దగ్గర 1 వీక్. నాకు సంభవం అంత నచ్చపోయినా మనం ఎక్కువ మాట్లాడకుండా జరుగుతుంది అంటే జరిగిపోయింది. షూట్ చేసాం. ఇక వచ్చి ప్రింట్ చేసాం మామూలుగా స్టిల్స్ తీస్తే నాకు అసలు నచ్చల. హీరో ఇక్కడ దాకా పై డ్రెస్సు, ఇక్కడంతా నో బేర్, నో ప్యాంట్, నథింగ్. నాకు నచ్చగా చిరంజీవి గారు ఏవిఎం స్టూడియోలో షూటింగ్ చేస్తున్నారు. ఎవరో సినిమా గుర్తులేదు. అక్కడికి స్టిల్ ఎత్తుపోయాను. చూపించారా? చూసి నాకు నచ్చలేదు సార్, బాగాలేదు అని నా ఒపీనియన్ చెప్పేస్తాను. ఆయనకి అంతమంది నా సిన్సియారిటీ చూశాడు కాబట్టి, ఇన్వాల్వ్మెంట్ అంత ఉంది కాబట్టి ఆయన కూడా నచ్చలా. ఓకే బాగాలేదు అని చెప్పి తీసి పెట్టి మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్గా ఆయన కాస్ట్యూమర్ ఆయనే చేసుకున్నాడు. బట్ బాగాలేదు చెప్పడం, అబ్జెక్ట్ చేయటం, ఆ డ్రెస్ లేకుండా చేయటం అది నా వల్లే. అవును, అది నిజంగానే అది కానీ పెట్టుంటే బాగుండేది కాదు. తర్వాత చిరంజీవి గారే చేసుకున్నారు, అయినా చాలా బాగా వచ్చింది. అది మెమరబుల్ ఒక దీంట్లో ఖైదీలో. అలాగనే వేటలో ఒక మెమరీ ఏంటంటే చిరంజీవి గారు మేము కూర్గ్లో ఒక క్లైమాక్స్ అండ్ సాంగ్ చేసాం. మైసూర్లో బెంగళూరులో ఎక్కువ షూటింగ్ జరిగింది ఆ సినిమా. ఒక ప్యాలెస్ దాంట్లో చేయాలి కాబట్టి బెంగళూరు హోటల్స్ అవి చేసాం మామూలుగా. కూర్గ్లో ఆయన ఫైటింగ్ చేసినప్పుడు దెబ్బ తగిలింది ఆయన కాటికి. కొంచెం ఫ్రాక్చర్ కాదు, ఒక స్ప్రెయిన్ మామూలుగా. ఆయన కంటిన్యూ చేశాడు. సాయంకాలం నొప్పి ఎక్కువైంది. నేనే చెప్పాను వద్దు అని చెప్పేసి, షూటింగ్ వాళ్ళు చేసుకోమని చెప్పేసి ఆయన నేను కారులో మేము కూర్గు నుంచి బెంగళూరు రావాలి. ఫ్లైట్ ఎక్కాలంటే బెంగళూరు రావాలి. అవును, మార్నింగ్ ఫ్లైట్ ఉంది. మార్నింగ్ ఫ్లైట్కి పోవాలంటే నైట్ ఎక్కాలి. సో నైట్ వచ్చి డ్రైవరు నేను ఆయన ముగ్గురం కూర్చొని బెంగళూరుకి వచ్చి బెంగళూరు ఫ్లైట్ ఎక్కిచ్చేసి నేను పోయినా. అక్కడ చూసుకుని మళ్ళీ పోయాడు. ఆ వచ్చే జర్నీ మా ఏదంటే నేను ఎక్స్ప్లెయిన్ కానీ వీ ఎంజాయిడ్ లైక్ ఎనీథింగ్. ఆ కార్లో ఇద్దరమే డ్రైవర్ అంటే అది ఒక నా మెమరీలో నిలిచిపోయింది. ఇప్పుడు మీరు సినిమాలకి దూరం అయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అప్పటి మిత్రులో, పాత మిత్రులో ఇప్పటికీ టచ్లో ఉంటారు కదా. ఇప్పటికీ తిరుపతి రెడ్డి గారిని గుర్తుపెట్టుకొని మాట్లాడేవాళ్ళు, కాల్ చేసేవాళ్ళు ఉంటారు కదా. ఎవరు అందులో ఫస్ట్ చేసేది? మొట్టమొదటి చెప్పాలంటే నా డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు. ఆయన నేను అప్పటికి ఇప్పటికీ ఎలా ఉన్నామో అలాగనే ఉన్నాము, మాట్లాడుకుంటూ ఉంటాము. పెద్దానికి ఒక ఇది ఉంటుంది. కుర్రవాళ్ళు అంటే ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు టచ్లో ఉంటారు. పిఏలు, పిఆర్ఓలు వీళ్ళందరూ ఉంటారు. ఒక యూనిట్ ఉంటుంది, టీంలు ఉంటాయి. ఎస్, ఇవన్నీ ఎందుకంటే మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము అలా కాకపోయినా కొంతలో కొంత ఫ్రీడమ్ ఉంటేనే పోగలం. అది లేకపోతే పోలేను. నాకు బాలకృష్ణ గారు నేను సినిమాలు చేయలే, కానీ బాలకృష్ణ గారు వెరీ క్లోజ్. నా కూతుర్లు పెళ్ళిళ్ళ కంటే బాలకృష్ణ, చిరంజీవి అందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీతో. బాలకృష్ణ గారు నేను సినిమా చేయలే,
కానీ ఆయన వైఫ్ తోటి ఆయన వైజాగ్లో షూటింగ్లో ఉంటే నాకు ఇక్కడ మ్యారేజ్ అంటే మెడ్రాస్కి వచ్చేవాడు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. చిరంజీవి గారిని ఎప్పుడు లాస్ట్ టైం కలిసారు, ఎప్పుడు మాట్లాడారు తనతో? నేను చాలా రోజులు అయింది యాక్చువల్ చెప్పాలంటే, ఫ్యూ ఇయర్స్. ఇప్పుడు అకేషన్ వస్తే మీట్ అవుతాను. వెరీ రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చిరంజీవి గారు ఖైదీ గురించి చెప్పారు, తిరుపతి రెడ్డి గారి గురించి చెప్పారు. ఆ తర్వాత మాట్లాడుకోలేదా అప్పుడైనా? యాక్చువల్గా నేను మాట్లాడలేదు. బట్ అందరూ ఎప్పుడంటే మంచి పేరుతోనే వాళ్ళంటే మాకు గౌరవం ఉంది, మేము ఉండాలని వాళ్ళకు కూడా ఇంకా గుర్తున్నాను. తిరుపతి రెడ్డి అనేది అది చాలు, అది చాలే. అది చాలు. సో మళ్ళీ ఫోన్లు చేసి మాట్లాడుకొని కలవాలి వాళ్ళు ఇలాంటి బిజీ, వాళ్ళు ఎక్కడికో ఎదిగారు చాలా. వాళ్ళు నిజంగానే ప్రౌడ్ వాళ్ళ గురించి నేను చెప్పాలి. నా హీరోలు అంత పెద్దవాళ్ళు అయ్యారంటే నేను రియలీ గ్రేట్. ఈరోజు చిరంజీవి గారు ఆ లెవెల్లో ఉన్నారంటే ఆయన సిన్సియారిటీ, ఆయన కష్టం నిజంగానే నేను చూశాను. ఆ ఫైట్లు సాంగ్లో ఎంత కష్టపడతాడు, ఆ ఎనర్జీ, ఆ ఇది ఈరోజు కూడా చూపిస్తున్నాడు. ఏజ్ ఎంత డిఫరెన్స్ ఉందో. నేను చెప్పేది 40 ఇయర్స్. 83లో ఖైదీ తీశాను. అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఈరోజు ఎనర్జీ ఎట్లాగా ఉందంటే గ్రేట్ కదా. మీరు ప్రొడ్యూసర్, ఆ కాలంలోనే అంత ఖర్చు పెట్టి ఒక మల్టీ స్టారర్ మూవీ తీయాలి అనేది అనిపించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో అందరినీ పెట్టుకొని సినిమాలు తీయాలి, భారీ బడ్జెట్ సినిమాలు తీయాలి అనిపించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ చూస్తుంటే, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు ప్రొడ్యూసర్లు ఎంతైనా డబ్బు పెడతామనుకుంటున్నప్పుడు వందలు కాదు వేల కోట్లు అవుతున్నాయి. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాలు అవుతున్నాయి. ఏమనిపిస్తోంది, ఇప్పుడు ఉంటే బాగుండేదా తిరుపతి రెడ్డి గారు, లేదు అదే బాగుంది అనిపించిందా? టు బి ఫ్రాంక్, నాకు అదే బాగుంది. ఇప్పుడు అసలు ఉండాలనిపించట్లే. ఎందుకు లేదంటే ఒక్క విషయం చెప్తాను మీకు. ఆ రోజుల్లో బడ్జెట్ ప్రొడ్యూస్ చేతిలో ఉండింది. సో నేను నా సినిమాని, ఫర్ ఎగ్జాంపుల్ ఖైదీ మామూలుగా ఆ రోజు చిరంజీవితో సినిమా చేసే ప్రొడ్యూసర్లు 20 to 22 lakhs మ్యాక్సిమం ఖర్చు పెడతారు. అంతకన్నా ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళకి వర్కౌట్ కాదు. కానీ నేను ఫైనాన్షియల్ కాబట్టి, నేను ప్రాఫిట్ కోసం సినిమా తీయలేదు కాబట్టి నేను 25 lakhs ఖర్చు పెట్టా. 25 lakhs నేను అమ్మగలిగా. అంటే పూర్తిగా ఫస్ట్ అడగలే, అమ్మలేదు. కానీ రీమేక్ రైట్స్ అవి ఇవి నాకు హిందీ అమ్మాను, కన్నడ అట్లా రావటంలో నాకు 25 lakhs వచ్చింది. సో ఎట్ పార్, మామూలుగా నాకేం ప్రాఫిట్ లేదు ఆ రోజు. కానీ ఆ సక్సెస్, మహాసంగ్రామంలో బయర్లు వచ్చారు, వేటకి బయర్లు వచ్చారు. ఏ సినిమా తీసినా సిన్సియర్గా తీస్తారు, ఖర్చు పెడతారు, మిగిలించుకోరు అనేది ఉంది కాబట్టి మా సినిమాలు ప్రతి ఒక్కరు కొన్నారు. ఆ రోజు నేను చెప్పేదంటే, నా సినిమా 25 lakhs ఖర్చు పెట్టాను. 25 lakhsకి ఆఫ్టర్ 5 years మళ్ళీ 25 lakhsకి అమ్మాను. రిపీట్ మళ్ళీ 5 years మనం ఫస్ట్ రైట్స్ ఇచ్చేది, మామూలు డిస్ట్రిబ్యూషన్ రైట్స్. ఆఫ్టర్ 5 years మళ్ళీ రైట్స్ మనకు వస్తాయి. అప్పుడు నాకు మళ్ళీ 25 lakhs వచ్చింది. సో నేము ఆ 25 lakhs మామూలుగా ప్రాఫిట్ అది ఎప్పుడు వచ్చింది. ఈరోజు పరిస్థితి మీరు చెప్తున్నారు అంటే, ఆ రోజు బడ్జెట్, ఈరోజు షూటింగు పలానా దగ్గర అంటే అక్కడ ఎంత ఇవ్వాలి ఏంది అన్నీ మన కంట్రోల్లో ఉండేది. కాబట్టి ఎప్పుడు నష్టం అనేది రావటం చాలా రేర్. ఎందుకంటే ఏరియా వైజ్ మామూలుగా అమ్మేస్తున్నాం సినిమాని. ఒకప్పుడు మాకన్నా ముందు డిస్ట్రిబ్యూషన్ ఉండేది. అప్పుడంటే మన రిస్క్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ అంటే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు డిస్ట్రిబ్యూటరు. ఆ అడ్వాన్స్తో ప్రొడ్యూసర్ సినిమా తీసేవాడు. తీసి రిలీజ్ చేసిన తర్వాత అది సరిగా ఆడలేదనుకోండి, సో ప్రొడ్యూసర్ ఆ డిస్ట్రిబ్యూటర్కి అప్పు పడతాడు. సో నెక్స్ట్ మూవీలో అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ ఏరియా వైజ్ అమ్మాము కాబట్టి నీకు రిస్క్ లేదు. ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లేకపోతే ఓకే ఎట్ పార్ సరిపోద్ది. 4-5 కలిపి ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో నేను విన్నది, నేను కరెక్ట్ అని చెప్పను, బడ్జెట్ ప్రొడ్యూస్ చేతిలో లేదు. హీరో డామినేషను, ఫస్ట్ హీరో ఎవరో ఆయన మనిషిని ఒకటి పెడతాడు, వాళ్ళు ప్రొడక్షన్ అంతా వాళ్ళు చూసుకుంటారు. సో దేనికి ఎంత ఖర్చు పెట్టాలో అంతా వాళ్ళు పెడతారు. అప్పు తెచ్చేది నేను, ఖర్చు పెట్టేది వాళ్ళు అంటే ఇట్స్ నాట్ రైట్. ఎందుకంటే
అప్పు తెచ్చినవాడికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రీపేమెంట్కి. మధ్యలో ఉన్నవాడికి ఏముంటుంది? అది కూడా నా మనిషి కాదు. నా మనిషి అయితే నా బాగుకోగలుగుతాడు ఎవరో, కానీ వాళ్ళ కోసం మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇదంతా నేను వినంతే, ఇది కరెక్ట్ అని నేను చెప్పడం లేదు, ఎవరిని కామెంట్ చేయటం కాదు. నేను అటువంటి వాటికి నేను అగ్నెస్ట్, నేను సరెండర్ కాలేను. చేస్తే మన కంట్రోల్లో ఉంటేనే నేను చేయగలను, లేకపోతే వద్దు అనే టైపు. ఒకప్పుడు మీ కాలంలో సినిమాలు చేసినటువంటి కొంతమంది ప్రొడ్యూసర్లు చెప్పే మాట కూడా ఇదే, ఇప్పుడు సినిమాలు చేయడం అంటే మా వల్ల కాదు, కొంచెం కష్టము అనే మాట ఉంది. ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పిన మాట, లేకుంటే లోకల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సినిమాల ప్రొడక్షన్ అనేది ఇంత కాస్ట్లీ అయిపోయింది అన్న తర్వాత వచ్చిన మాట? కాస్ట్లీ అయిపోయింది అనేది ఒక ఇది. కాస్ట్లీలో ఈరోజు 2 రకాల మూవీలు ఉన్నాయి. హై బడ్జెట్, మీరు చెప్పినట్టు 500 crores 1000 crores, పెద్ద పెద్దవాళ్ళు, వాళ్ళు ఎవరి పేర్లు ఇచ్చారు నేను చెప్పేది, పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఎంతమంది ఎంత సక్సెస్ అవుతుందో ఎంత పోతుందో. ఎక్కువ మంది నేను వినేది ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఇన్వాల్వ్ ప్రొడ్యూసర్స్గా ఉన్నారు, వాళ్ళు ఫండింగు. సో ఎవరు లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఎవడో తెలియదు. పబ్లిసిటీ, పేపర్ పబ్లిసిటీ, లేకపోతే టీవీలో ఏదో వస్తుంటుంది, అంత వచ్చింది కలెక్టర్ సూపర్ హిట్ అంటాడు, నెక్స్ట్ చూస్తే కలెక్టర్ అక్కడ హౌస్ఫుల్ ఉండదు. సో ఏది ఎక్కడ అవుతుందో తెలియదు. లో బడ్జెట్ మూవీ చేసామంటే రిలీజ్ చేయడానికి థియేటర్లు దొరకవు. థియేటర్లు 4 చేతుల్లో ఉంటాయి. ఈ 4 థియేటర్లు కంట్రోల్ చేస్తుంటారు. నేను ఒక చిన్న సినిమా చేస్తే నాకు అడిగితే మీరు థియేటర్ ఎవరు, మీ చేతిలో థియేటర్లు ఉంటాయి. అలా వాళ్ళ చేతిలో వాళ్ళు అనుకుంటేనే నేను రిలీజ్ చేయగలను. అందువల్ల ఏం చేయాలా, సార్ నా సినిమా తీసాను చూడండి, నచ్చితే మీరు మీ పేరు మీద చేయండి. సో బ్రాండ్ వాల్యూ రావడం కోసం మీ పేరు చేసుకుంటారు. యాక్చువల్ ప్రొడ్యూసర్ నేనే, కానీ మీ పేరు ఉంటుంది, మీది రిలీజ్ చేస్తారు. అలా చిన్న సినిమాలు తీస్తే ప్రొడ్యూసర్కి వాల్యూ లేదు. పెద్ద సినిమాలు చేస్తే ఎవరేమవుతారో ఎవరు తెలియదు. ఎప్పుడు సినిమా ప్రాఫిట్ ఆర్ లాస్ ఎప్పుడు తెలిసిందంటే, వన్స్ బ్యానర్ అంటే ప్రొడక్షన్ స్టాప్ చేసి బ్యాలెన్స్ షీట్ వేసుకుంటే ఆ రోజు ప్రాఫిట్లో ఉండమా లాస్లో ఉండమా తెలుస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూసరు, నేను ఫైనాన్షియల్ నేను చూశాను, ప్రొడ్యూసరు ఈ సినిమాలో బాకీ పడితే అప్పు లాస్ వస్తే నెక్స్ట్ సినిమాకే అడ్జస్ట్ చేసుకుంటాడు. కానీ ఆపేడు అనుకోండి, ఆ రోజు లాస్లో ఉంటాడు. కాబట్టి ప్రొడక్షను నాకు దేవుడి దయ వల్ల ఏదో నాకు పరిస్థితులు అనుకూలించక నేను హైదరాబాద్ రాక నాకు ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాను. నో రిగ్రెట్స్, ఉన్నంత వరకు హ్యాపీగా మంచి పేరు ఈరోజు ఉందంటే ఇండస్ట్రీ మీద గౌరవం ఈరోజు కూడా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ మనం తట్టుకోవాలంటే చాలా కష్టం. దీనికి అన్నిటికీ ఒక టాలెంట్ ఉండాలి, మాటకాతనం. కొంతమందికి గాడ్స్ గిఫ్ట్ ఉంటాయి, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయగలగటం ఉంటుంది. ఆ కన్విన్సింగ్ అనేది కొంతమందిగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు రిపీటెడ్గా సినిమాలు చేస్తారు. వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, మంచివాళ్ళే, కానీ దేవుడు వాళ్ళకి ఆ టాలెంట్ ఇచ్చాడు. అందరికి ఇవ్వాల, నాకు ఇవ్వాల. అందువల్ల తిరుపతి రెడ్డి గారు మొదటగా ఒక డాక్టర్, ఆ తర్వాత ఫైనాన్షియర్, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది చేస్తున్నారు. ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, ఖైదీ పార్ట్ 2 చేయాలనిపించింది, ఒక సీక్వెల్ చేయాలనిపించింది. ఇప్పుడు ఏదన్నా సడన్గా ఒకసారి ఆలోచన వచ్చింది అనుకోండి, అలా సీక్వెలో లేదు వెబ్ సిరీస్లో ఓటీటీలో దానికి ఖైదీ సీక్వెల్కి సంబంధించి ఏదైనా చేద్దాము అంటే అలాంటిది ఏమైనా ఉందా? అస్సలు లేదా? లేదు, నాకు ఇంట్రెస్ట్ ప్రస్తుతం లేదు. ఎందుకంటే నాకు సన్ ఉన్నాడు, హ్యాపీగా ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాం, రిస్క్ లేని వ్యాపారం. ఫిలిం లైన్ ఇందాక చెప్పాను నేను, రిస్క్ ఎక్కువ ఉంది. అంత బడ్జెట్, ఈరోజు బడ్జెట్లో 500 crores 1000 crores పెట్టి మనం ఒక్క సినిమా ఫ్లాప్ అయితే, నేను పేర్లు చెప్పకూడదు, నేను చెప్తాను. నాకు ఒక ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్లు, ఎన్టీ రామారావుతో సినిమాలు తీసిన వాళ్ళు తర్వాత చిరంజీవితో సినిమా తీసిన వాళ్ళు నాకు మద్రాసులో వెరీ క్లోజ్గా ఉండేవాళ్ళు. అంటే బిఫోర్ 90s
వాళ్ళు ఇండస్ట్రీ హైదరాబాద్కి వెళ్ళిపోయిన పూట వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారు, నేను ఇక్కడే నిలిచిపోయాను. వాళ్ళిద్దరూ చనిపోయారు. నష్టం లేకపోయి, అంటే పెద్ద ప్రొడ్యూసర్ చెప్పాను, అటువంటి ఇద్దరు నష్టంలో తట్టుకోలేక చనిపోయారు. వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు గుర్తొస్తే నేను పోలేదు అనిపించి సంతోషం వస్తుంది అయ్యో రియలీ. ఎందుకంటే చెప్పాను కదా, టాలెంట్ మాకు లేదు. వాళ్ళు ఉండింది. నేను చెప్పిన ఇద్దరు ప్రొడ్యూసర్లో ఒకరికి టాలెంట్ ఉంది, రెండో అతను హానెస్ట్ కూడా ఒక వైజాగ్ నుంచి వచ్చాడు, బిఏబిఎల్ చదివి ఉన్నాడు, మంచి ఎడ్యుకేటెడ్, మంచి హానెస్ట్, చాలా మంచి ప్రొడ్యూసరు, ఎన్నో మంచి సినిమాలు తీశాడు. కానీ హైదరాబాద్ పోయి నాకు వాళ్ళందరూ అనుకుంటే చాలా బాధేస్తుంది. నా గురించి దేవుడు నన్ను పోనీయకుండా ఇక్కడ ఆపాడు అందుకునేమో అనిపించింది. ముందు నుంచి దేవుడు కావచ్చు, ఈ డెస్టినీ కావచ్చు మీతో ఉందండి. మీరు ఖైదీ సినిమా కోసం ఇంకోటేదో అనుకుంటే వచ్చింది చూడండి. అలా ప్రతిదీ మీకు కలిసి వచ్చేటువంటి అంశాలే ఉన్నాయి. మేబీ మీరు చెప్పినట్టుగా ఇది కూడా మీకు కలిసి రావడానికి అనుకుంటా. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నేను ఎవరితో మీరు చెప్పింది 100% కరెక్ట్. నాకు పరిస్థితులు అనుకూలించకపోవటం దేవుడి దయ వల్ల మంచే. నేను ఇప్పుడు రిగ్రెట్ కావట్లే, నేను సినిమాలు చేయలేకపోతున్నానే అనేది నాకు లేదు. కాకపోతే అందరితో మంచిగా ఉండాలని కోరిక ఉంది, కానీ వాళ్ళని ఇంకా మీట్ కాలేకపోతున్నాను. అది వాళ్ళ తప్పు కాదు, నా తప్పే. నేను ముందు పోయి అప్రోచ్ అయితేనే కదా మామూలుగా వీటికి అవుతానా కాగలనే జరిగింది. నేను ట్రై చేయకుండానే వీటికి కాలేకపోతున్నాను అనుకోవటం నాదే. కానీ ఇప్పటికీ కూడా ఖైదీ అనగానే తిరుపతి రెడ్డి గారు గుర్తొస్తారు, తిరుపతి రెడ్డి గారు అనగానే ఖైదీ సినిమా గుర్తొస్తుంది. ఎప్పటికీ చిరంజీవి గారి కెరీర్లో ఒక మైలురాయి, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అదొక మైలురాయిలుగా ఉండిపోతుంది. కాబట్టి ఆ హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది కదా. థ్యాంక్ యూ. షూర్. ఎందుకంటే అది తలుచుకొని జీవితానికి అది ఒకటి చాలు. నేను ఎన్ని సినిమాలు తీసినా ఆ ఖైదీతోనే ఈరోజు వరకు గుర్తింపు వచ్చింది నాకు. ఎక్కడ పోయినా నేను తెలియని ప్లేస్కి, అవుట్ ఆఫ్ అవర్ స్టేట్ ఎక్కడ పోయినా కూడా నేను ఎవరో తెలియదు, మాటల్లో వచ్చి నేను ఖైదీ ప్రొడ్యూసరా అని అప్పటి నుంచి నేను వాళ్ళకి క్లోజ్ అయిపోతాను. అది చాలు కదా, అది చాలు నాకు. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నేను ఎప్పుడైనా ట్రైన్లోనో ఫ్లైట్లోనో పోతా, పక్కన కూర్చున్న వాళ్ళు ఏదో మాటలు వచ్చి మీరెవరు పలకరించుకుంటాం కదా. అప్పుడు నేను డాక్టర్ని, ఇట్లా సినిమాలు తీసేటి, ఏం తీశారంటే ఖైదీ అని అప్పటి నుంచి నాకు ఫోన్లో టచ్లో ఉంటారు ఇప్పుడు దాకా. అటువంటి ఫ్రెండ్స్ చాలామంది ఈరోజు కూడా నాకు క్లోజ్ అయ్యి, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అది కూడా అనుకోకుండా వచ్చిన వాళ్ళే కదా. అనుకోకుండా వచ్చిన వాళ్ళే, ఓన్లీ ఖైదీ వల్లే. ఈరోజు కూడా 42 years అయినా ఈరోజు ఖైదీగా నేను ఇంకా నాకు గుర్తింపు వచ్చిందంటే దేవుడి దయ వల్ల. చిరంజీవి గారు, కోదండరామిరెడ్డి గారు, పరశురాళ్ళు, ఎవరెవరు కనెక్టెడ్ అనుకుంటారో వాళ్ళందరూ నాకు సహాయపడటమే అని అనుకోవాలి. సో ఖైదీ సినిమాతో చిరంజీవి గారు ప్రేక్షకుల హృదయాల్లో ఎలా ఖైదీ అయిపోయారో, మీరు కూడా అలా ఖైదీ చేయడంలో మీరు ఫస్ట్ ప్లేస్ మీది. అది ఫస్ట్ ప్లేస్ కాదు కానీ, బట్ ధైర్యంగా చెప్పగలిగేది ఏంటంటే ఆ టైటిల్, సబ్జెక్టు, దాంట్లో ఉంది కాబట్టి సాటిస్ఫాక్షన్. ఈరోజు కూడా నాకు ఒక ఈగో అంటామో మరి ఏదంటామో చెప్పలేము కానీ ఆత్మసంతృప్తి అది వచ్చింది, అది ఉంది ఇప్పుడు కూడా. నా కోరిక ఒకటే ఉంది, 50th yearకి నేను మామూలుగా ఒక అకేషన్ ప్రమాణం చేయాలని ఉంటున్నాను. దేవుడు నన్ను ఇంకా ఉంచుతారు ఉంటే 50th year అంటే ఆ రోజుకి ఏదో నాకు మనసులో చాలా ఉంది, అవి చేయాలనున్నాను, గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనున్నాను. చూస్తాం. ఖైదీని రిలీజ్ చేయాలి అనేది లేదు. ఖైదీ యాక్చువల్గా ఈరోజు ఖైదీ రైట్స్ నా దగ్గర లేవు. ఖైదీ రైట్స్ నేను వేరే ఇచ్చేసాను. సో నా దగ్గర ఖైదీ రైట్స్ లేవు. కాబట్టి ఎందుకంటే ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు చేయాలనుకుని లాంగ్ బ్యాక్, అప్పుడు తెలియదు దీని విలువ, ఏమీ తెలియదు. సో ఇప్పుడు 83లో రిలీజ్ అయింది కాబట్టి
2033లో 50 years కంప్లీట్ అవుతాయి. అప్పటికి సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇంకొక 8 years. 8 years ఉంటారు. మీరు డాక్టర్ కాబట్టి అంత హెల్దీగా Of course, హ్యాపీగా. right now I am healthy. కానీ there is something we don't know. మీరు అనుకోండి అయిపోతుంది ఉంటారు. ఇలా ఇలా హ్యాపీగా స్ట్రాంగ్ గా పీస్ఫుల్ గా సంతృప్తితో ఇలాగే ఉండండి. అండ్ వీ విల్ బి వెయిటింగ్, దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం. నేను కూడా మీ బ్లెస్సింగ్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది చాలా థ్యాంక్స్ అండి. మీరు మామూలుగా మెమరీస్ మళ్ళీ ఓల్డ్ అవును ఇది ఇదేమి అనుకోకుండా మీరు అవటం మామూలుగా బోల్డ్ అనే విషయాలు మాకు చెప్పారు, షేర్ చేసుకున్నారు. నాస్టాలజిక్ మూమెంట్స్ అంటాం, అవన్నిటిని కూడా మళ్ళీ నెమరేసుకోవడం అనేది. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ 50 years సెలబ్రేషన్స్ ఎలా చేయాలి అనేది కూడా ఆలోచించండి, ప్లాన్ చేసుకోండి. మీరు మామూలుగా ఉంటే మిమ్మల్ని పిలుస్తాను, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి తప్పకుండా. మామూలుగా అదే గాడ్స్ గ్రేస్ జరగాలని కోరుకుంటాం. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.